ఓకే. అందరికీ హరే కృష్ణ. మనం థర్డ్ చాప్టర్‌లో ఆల్మోస్ట్ 30 శ్లోకాల దాకా చెప్పేసుకున్నాం. ఇవాళ లాస్ట్ సెక్షన్ 31 నుంచి 43 వరకు చెప్పుకుంటాం. ఇప్పటిదాకా ఏం జరిగిందంటే కృష్ణుడు అంతకు క్రితం చాప్టర్‌లో బుద్ధి యోగం బెస్ట్ అని చెప్పి చెప్తాడు. నీ బుద్ధిని ఉపయోగించి పని చేయాలి అని చెప్పి చెప్తాడు. మళ్ళీ అర్జునుడికి డౌట్ వస్తుంది. ఏంటంటే బుద్ధిని ఉపయోగిస్తే ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. అప్పుడు పాపకర్మలు చేయం కదా! ఈ యుద్ధం అనేది పాపం చేయడం లాంటిది. ఎందుకంటే అందరినీ చంపేయాల్సి వస్తుంది. ఇంత ఈ పాపం ఎందుకు చేయాలి నేను? సో, మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతాడన్నమాట. నేను ఇంతకీ యుద్ధం చేయాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్‌లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అర్జునుడి క్వెషన్ తోటి ఈ చాప్టర్. అప్పుడు కృష్ణుడు ఏంటంటే 2 రకాల మనుషుల గురించి చెప్తాడు. ఒకళ్ళు కర్మయోగ పాత్‌ని అనుసరిస్తారు. రెండో వాళ్ళు జ్ఞానయోగ పాత్. అంటే సకామ కర్మ, నిష్కామ కర్మ గురించి చెప్తాడు. చెప్పి పని అయితే కంపల్సరీ చేయాలి. డ్యూటీ అయితే చేయాలి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఏ పని చేయకుండా ఒక క్షణం కూడా జీవుడు ఉండలేడు కాబట్టి అని చెప్పి చెప్తాడు. చెప్పి ఇంకా బెటర్ వేలో పని ఎలా చేయాలి అని చెప్తాడంటే యజ్ఞ రూపంలో కర్మ చేయని చెప్పి చెప్తాను. యజ్ఞార్థ కర్మ పని కేవలం జస్ట్ పని డ్యూటీగా నా డ్యూటీ కాబట్టి పని చేయడం కాబట్టి పని చేస్తున్నాను కాకుండా యజ్ఞ రూపంలో పని చేస్తే ఇంకా అసలు నీకు కర్మ అంటదు అని చెప్పి చెప్తారు అనమాట. యజ్ఞార్థ కర్మ చేయమని చెప్తారు. ఆ తర్వాత అంటే యజ్ఞ రూపంలో కర్మ అంటే భగవద్ అర్పణ భావంలో పని చేయాలి. ఏ పని చేసినా చేస్తే కర్మ అంటదని చెప్పి చెప్తారు. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తాడు, నువ్వు ఒకవేళ అలా నాకు అర్పించి పని చేయలేకపోతే ఏం చేస్తావు అంటే దేవి దేవతారాధన చేయి, వాళ్ళకి అర్పించు, వాళ్ళకి యజ్ఞ రూపంలో వాళ్ళకి నీ యొక్క కృతజ్ఞత తెలుపు, వాళ్ళు సో దట్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి నీకు అన్ని సప్లై చేస్తారని చెప్పి చెప్తాడన్నమాట. ఈ యజ్ఞ చక్రం గురించి వర్ణిస్తాడు. ఆ యజ్ఞ చక్రం అంతా చెప్పిన తర్వాత ఫైనల్గా యజ్ఞం చేయడం అనేది మనిషి యొక్క ధర్మం అని చెప్పి వేదాల్లో చెప్పబడింది అన్నమాట. ఎవరైతే ఇలా యజ్ఞ చక్రాన్ని అనుసరించారో వాళ్ళు పాపజీవనులు అవుతారు అని చెప్పి చెప్తారు. అంటే యజ్ఞం అనేది ఏంటంటే మనం మన యొక్క కృతజ్ఞతని భగవంతుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో ఈ ఆహారము, ఈ గాలి, నీరు ఇవన్నీ ఏవైతే సప్లై చేస్తున్నాడో వాటన్నిటికీ మనం కృతజ్ఞతని వ్యక్తం చేయడం అంటే యజ్ఞం చేయడం అంటే. మనం ఎంజాయ్ చేయడానికి ముందు దాన్ని భగవంతుడికి అర్పించి లేదా దేవీ దేవతలకు అర్పించి తీసుకోవడం యజ్ఞం అవుతుందన్నమాట. బెస్ట్ వే భగవంతుడికి అర్పించడం. నువ్వు అలా చేయలేకపోతే దేవీ దేవతలకు అర్పించి వాళ్ళ ద్వారా నాకు వస్తుంది అది అని చెప్పి చెప్తాడనమాట. ఎందుకంటే అన్ని యజ్ఞాలకి భోక్త భగవంతుడు. అలా చేయకపోతే యజ్ఞ చక్రాన్ని ఎవరైతే పాటించారో వాళ్ళు పాపజీవులు అవుతారని చెప్పి చెప్పారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అంటే మన యొక్క కనెక్షన్ యజ్ఞం అంటే ఏంటంటే మన కనెక్షన్ గాడ్ తోటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ కొంతమంది ఈ యజ్ఞ చక్రాలకి ఎగ్జామ్షన్ అని చెప్పి చెప్తారు. వాళ్ళు అంటే భక్తులు అన్నమాట. శుద్ధ భక్తులు అంటే వాళ్ళు ఎప్పుడు 24/7 భగవంతుడి ఆరాధనలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ స్పెషల్గా ఈ దేవీ దేవతలకి ఉద్దేశించిన ఈ యజ్ఞ రూపంలో ఈ కర్మ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి ఆరాధనలోనే ఉంటారు కాబట్టి 24/7 వాళ్ళు ఆ యజ్ఞ ప్రభువునే వాళ్ళు సాటిస్ఫై చేస్తూ ఉంటారు అన్నమాట. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే గ్రేట్ పర్సనాలిటీస్ జనరల్గా ఏంటంటే ఏ పని చేయకుండా ఈవెన్ వాళ్ళు చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు వైరాగ్యంలో ఉన్నప్పటికీ కూడా కామన్ పీపుల్కి ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం వాళ్ళు పని చేస్తారని చెప్పి చెప్తాడు. తర్వాత ఎగ్జాంపుల్స్ జనక మహారాజ్ గురించి చెప్తాడు. తర్వాత స్వయంగా తన ఎగ్జాంపులే తను ఇస్తాడు. తను కూడా భౌతిక జగత్తులో వచ్చినప్పుడు ఆవిర్భవించినప్పుడు తను కూడా చాలా కర్మలు చేశానని చెప్పి చెప్తాడు కృష్ణుడు. నేనే కనుక చేయకపోతే ప్రజలందరూ నాశనం అయిపోతారని చెప్పి కూడా చెప్తాడు. ఆ తర్వాత ఎవరైతే భక్తులైన వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరైతే ఇగ్నోరెంట్ పీపుల్ ఉంటారో, ఎవరైతే అజ్ఞానులు ఉంటారో, కేవలం ఫలితాలను ఆశించి పనిచేస్తారో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని తెలివిగా వాళ్ళని భగవత్ సేవలో పనిచేసేలా చేస్తారని చెప్పి చెప్తాడన్నమాట. సో దట్ వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారు అని. అండ్ ఫైనల్గా ఏం చెప్తాడంటే ఫైనల్ ఇన్స్ట్రక్షన్ కర్మయోగంలో ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తాడంటే కృష్ణుడు నీ పనిని అంటే పని చేసి ఫలితాన్ని ఆశించద్దు, ఫలితాన్ని వదిలేయని చెప్పి చెప్తున్నాడు కదా! ఆ ఫలితాన్ని వదిలేయకుండా నాకు అర్పించు అని చెప్పి చెప్తాడనమాట. మయి సర్వాణి కర్మాణి ఇది లాస్ట్ శ్లోకం. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్న లాస్ట్ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి అని చెప్పి చెప్తాడు. సన్యస్య ఆధ్యాత్మ చేతస. నాకు మయి అంటే ఇక్కడ నాకు అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు చెప్పింది. అన్ని కర్మల ఫలితాన్ని నాకు అర్పించు. అలా చేయడం వల్ల ఏంటంటే నువ్వు ఈ కర్మ బంధాల నుంచి విముక్తుడవుతావు అని చెప్పి చెప్తాను. చాలా సింపుల్గా చెప్పాడు. ఇన్స్టెడ్ ఆఫ్ పని చేసి ఫలితాన్ని వదిలేసే కన్నా ఫలితాన్ని భగవంతుడికి అర్పించమని చెప్పి చెప్తున్నాడు అనమాట. అలా చేస్తే కర్మయోగం కాస్త భక్తి యోగమే అయిపోతుంది. సో ఇవాళ క్లాసులో ఏంటంటే 31 నుంచి 43 దాకా చెప్పుకుంటా అంటున్నాం కదా. 31, 32 కలిపి చదువుదాం. రాంప్రభు చూపించండి. 31, 32 కలిపి చదువుదాం. ఏదైతే ఇప్పుడు కృష్ణుడు చెప్పాడో ఇలా చేయాలి, యజ్ఞ రూపంలో చేయాలి కర్మ, నాకు ఫలితాన్ని నాకు అర్పించని చెప్పాడో ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకేం జరుగుతుంది, ఎవరైతే చెయ్యరో వాళ్ళకేం జరుగుతుంది చెప్పాడు అనమాట ఇక్కడ. ఓకే.
అంటే కృష్ణుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, పాటించిన వాళ్ళ డెస్టినేషన్ ఏంటి అనేది చెప్తారన్నమాట. 31లో ఎవరైతే పాటిస్తారో వాళ్ళ గురించి చదువుతున్నాను. ట్రాన్స్లేషన్, తెలుగు ట్రాన్స్లేషన్స్ ఎవరైతే చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళు రెడీగా ఉండండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టర్న్స్ తీసుకుని చదవండి. ఓకే, 31. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఎవరు చదివిన తెలుగు ట్రాన్స్లేషన్? చదవాలా? చదువు మణి ఫస్ట్. నా ఆజ్ఞలు అనుసరించి తమ ధర్మాలను నిర్వహించుచు ఈ ఉపదేశమును అసూయారహితులే విశ్వాసంతో అనుసరించువారు కామ్య కర్మ బంధము నుండి విడువబడుదురు. తర్వాత రెండోది చదువుతున్నా, 32 కూడా చదివేస్తున్నాను. ఏ త్వే తదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఇప్పుడు చదవాలా? అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపని వారలు జ్ఞానరహితులగుదురు. మూఢులుగాను పూర్వత్వం పొందు యత్నంలో నాశనము పొంది వారిగాను భావింపబడుదురు. థ్యాంక్ యూ. బేసిక్గా కృష్ణుడు ఇప్పటిదాకా ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు కదా, యజ్ఞ రూపంగా చేయమని కర్మ, తర్వాత తనకి అర్పించమని చెప్పి ఫలితాలన్నింటినీ తనకి అర్పించడం ద్వారా కూడా కర్మబంధం నుంచి విముక్తి పొందొచ్చు అని చెప్పి చెప్పాడు. ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి శ్రద్ధావంతో అనసూయంతో అన్నాడు. శ్రద్ధతో అసూయ రహితులై ఎవరైతే ఈ ఆదేశాలని పాటిస్తారో వాళ్ళు కామ్యకర్మ బంధం నుంచి విడిపడతారు అని చెప్పాడు. శ్రద్ధ అనేది ఏంటంటే, ఈ శ్రద్ధ అంటే ఫెయిత్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ భక్తి అన్నమాట. శ్రద్ధ అనేది భక్తికి పునాది అన్నమాట. శ్రద్ధ ఉంటే భగవంతుడు చెప్పిన, శ్రద్ధ అంటే శాస్త్రం మీద, యాక్చువల్గా శాస్త్రం భగవంతుడు ఇచ్చిన శాస్త్రవాక్యం, భగవంతుడి వాక్యం అంటారు కదా, భగవంతుడి వాక్యం పట్ల ఎవరైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళు ఆచరిస్తారు, కర్మబంధాల నుంచి విడిపడతారని చెప్పి చెప్తున్నాడు. అండ్ రెండో శ్లోకంలో ఏం చెప్తున్నాడు, కానీ అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరించని వారు జ్ఞానరహితులుగాను మూఢులుగాను పూర్ణత్వం పొందు యత్నంలో నాశనం నొందిన వారుగాను భావింపబడుతుంది. అంటే వాళ్ళు సక్సెస్ అవ్వలేరు, వాళ్ళు కామ్య కర్మబంధంలో ఇరుక్కుంటారు, మళ్ళీ వాళ్ళు బర్త్ డెత్ సైకిల్లోకి వస్తారని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే ఇలా చెప్పడం కృష్ణుడి ఉద్దేశం మనని బెదిరించడానికి కాదు అని ఫ్యాక్ట్ చెప్తున్నాడు. రెండు దారులు ఉన్నాయి, ఈ దారిలో వెళ్ళావనుకో, శ్రద్ధతో నేను చెప్పింది విన్నావు అనుకో, నీ రూట్ ఇలా ఉంటుంది, నీకు కర్మబంధంలోకి ఇరుక్కోవు. ఇలా వెళ్ళావనుకో, అలా కాదని ఇటు వెళ్ళావనుకో, కర్మబంధంలో ఇరుక్కుంటావు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో కృష్ణుడు ఫ్యాక్ట్ చెప్తున్నాడు, మనం ఏం బెదిరించట్లేదు, మనం డిసైడ్ చేసుకోవాలి ఫాలో చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శ్రద్ధ దగ్గరికి వచ్చరికి, శ్రద్ధ మనకి చాలా విషయాల్లో శ్రద్ధ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ చాలా మంది విమానం ఎక్కిన వాళ్ళు ఉన్నారు, మనలో ఫ్లైట్లు ఎక్కారు, ట్రైన్స్ ఎక్కారు. మనం ట్రైన్ నడిపే డ్రైవర్ని చూడం, విమానం నడిపే పైలట్ని కూడా చాలా రేర్గా చూస్తాం. అయినా కానీ వాడి మీద మనకి శ్రద్ధ, ఫెయిత్ ఉందన్నమాట. వాడు నడుపుతాడు, కరెక్ట్గా తీసుకెళ్ళి మన గమ్యం చేరుస్తాడని ఫెయిత్. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ బల్ల మీద పడుకున్నప్పుడు డాక్టర్ చేతిలో కత్తి ఉంటుంది, మనకు తెలుసు ఆ కత్తితోటి మనకు పొట్ట చీలుస్తాడని తెలుసు, అయినా కానీ స్టిల్ ఫెయిత్, డాక్టర్ మన కత్తి చంపేయడు, మనకు ఆపరేషన్ చేస్తాడని నమ్మకం. అంతదాకా ఎందుకు, బార్బర్ దగ్గరికి వెళ్తే మంగళాడి చేతిలో కత్తి ఉంటుంది, అయినా కానీ మనకు భయం లేదు, వెళ్తారు, చేయించుకుంటారు, వస్తారు, ఎందుకంటే నమ్మకం. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనకు శ్రద్ధ ఉన్నప్పుడు మరి భగవంతుడు చెప్పిన ఆదేశం మీద మనకు ఎందుకు శ్రద్ధ లేదు అని చెప్తున్నాడు కదా. శ్రద్ధతో ఎవరైతే పాటిస్తారో వాళ్ళు కామ్యకర్మ బంధం నుంచి బయటకు వస్తారని చెప్తున్నాడు. మనం పాటించకపోతే బయటికి రాను. సో మనం చూస్ చేసుకోవాలి, శ్రద్ధ పెట్టాలా అక్కర్లేదా ఇక్కడ. సో లార్డ్ ఇన్స్ట్రక్షన్ మీద పెట్టకపోతే శ్రద్ధ, ఇంకా చిన్న చిన్న వాటిలో బోల్డ్ విషయాలు పెడుతున్నాం, వై నాట్ అండ్ లార్డ్స్ ఇన్స్ట్రక్షన్. అండ్ ఇంకా మనం భగవంతుడు ఇచ్చిన ఆదేశాలను 100% పాటించలేకపోయినప్పటికీ కూడా ఈవెన్ లిటిల్ బిట్ ప్రయత్నం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఆయన మర్సీ వస్తుంది, ఆయన కృప వస్తుంది, దాంతో ఇంకా ఫుల్గా పాటించడానికి శక్తి కూడా వస్తుంది అన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఆయన కృపతో పాటు శక్తిని కూడా ఇస్తాడు, పాటించగలిగే శక్తిని కూడా ఇస్తాడు అన్నమాట. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఎన్నో చెప్పాడు, ఇంకా భగవద్గీతలో మనకి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా రాలేదు, ఇంకా చాలా వస్తాయి. ఆయన నామజపం చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఆయనే చెప్తాడు. సతతం కీర్తయంతో మా గృఢంత్రశ్చ దృఢవ్రత అని చెప్పి చెప్తాడు, నా నామాలు జపించిన ఆయనే చెప్తాడు అక్కడ. సో ఇస్కాన్ వాళ్ళు చెప్పింది కదా నామజపం అనేది, ఆల్రెడీ ఆయనే చెప్పాడు నామజపం చేయని చెప్పి. సో కృష్ణ ఇన్స్ట్రక్షన్ ఇంకా వస్తాయి మనకి. సో శ్రద్ధ అనేది కావాలన్నమాట.
ఆ తర్వాత ఏంటంటే ఈ ఎన్వి అనేది ఏదైతే ఉంటుంది, అసూయ అని చెప్పాడు కదా, అసూయ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది. శ్రద్ధని అసూయ డిస్ట్రాయ్ చేస్తుంది. అసూయ అంటే వేరే వాళ్ళ మీద అసూయ కదా, డైరెక్ట్ గా భగవంతుడి మీదే అసూయ అనమాట. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే జనరల్ గా మనకి ఏమనిపిస్తుంది అంటే మనసులో లోపల ఎక్కడో ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎందుకు కృష్ణ ఎందుకు ఇలా రూల్స్ అని చెప్తాడు, ఎందుకు ప్రతిసారి కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాడు, నాకు ఇష్టం వచ్చింది నన్ను ఎందుకు చేయనివాడు. మనకి ఎందుకంటే కోపం వస్తుంది. ఎవరన్నా మనల్ని కంట్రోల్ చేస్తున్నారు, ఎవరన్నా రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నారంటే ఇమీడియట్గా కోపం వస్తుంది మనకి. భగవంతుడే చెప్తుంటే ఆయన మీద కూడా కోపం వస్తుంది లోపల నుంచి ఒక రకమైన, ఎందుకు ఈయనకే, ఎందుకు ఈయన నామాలే ఎందుకు చెప్పించాలి, ఈయన పేరే ఎందుకు చెప్పించాలి, ఎందుకు అంత అంత అరగెన్స్ ఏమిటి ఈయనకి, అట్లా అలాంటి ఫీలింగ్స్ చాలా మందికి కలుగుతాయి. ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, అథారిటీని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అన్నమాట. అది ఈ శ్రద్ధని డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణ ఏంటంటే మన మీద ఉన్న ప్రేమతోటి మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట. నా యొక్క ఆదేశాలను పాటిస్తే నువ్వు కరెక్ట్ దారిలో వస్తావు నా దగ్గరికి, లేకపోతే మళ్ళీ దారి తప్పి మెటీరియల్ వరల్డ్లోనే భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటావు అని చెప్పి చెప్పడం అనమాట. కృష్ణ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ వెనకాల ఆయన ప్రేమ ఉంది, ఇది అర్థం చేసుకోవాలి. లేకపోతే పోలీసు వాళ్ళ చేతుల్లో పడతాం అనమాట, అంటే మెటీరియల్ నేచర్ చేతుల్లో పడి దెబ్బలు తింటాం అనమాట ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించకపోతే. ఓకే, నెక్స్ట్ 33 దానికి వెళ్దాం, 33 శ్లోకానికి వెళ్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. సదృశంచేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ప్రతి ఒక్కడు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరించును. జ్ఞానవంతుడైన మానవుడు కూడాను తన స్వభావముకు తగినట్లుగాను కర్మ అనుసరించును. ఇక నిగ్రహం ఏమీ చేయగలరు. నిగ్రహం ఏం చేయగలరు? నిగ్రహం ఏం చేయగలరు? నిగ్రహం కరిష్యతి ఏం చేయ అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఈవెన్ దో రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని భగవంతుడు చెప్తున్నాడు, ఇలా ఫాలో చేయి, ఇలా చేయొద్దు, ఇలా చేయని చెప్పి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నాడు. ఇంత చెప్తున్నా కూడా, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టినా కూడా మనుషుడు తన స్వభావం అనుసరించే పనిచేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఈవెన్ దో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాడు, కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే తన నేచర్ని అనుసరించి పనిచేస్తారు. ఎంత ఈవెన్ జ్ఞానవంతులు కూడా, ఎంతో తెలివితేటలు ఉన్నవాడు, ఎంతో నాలెడ్జబుల్ పీపుల్ కూడా తన స్వభావాన్ని అనుసరించి పనిచేస్తారు. ఈ స్వభావం ఎక్కడి నుంచి వస్తుందంటే త్రిగుణాల నుంచి వస్తుంది అనమాట. త్రిగుణాలు కంట్రోల్ చేస్తాయన్నమాట. మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, త్రిగుణాలు కంట్రోల్ చేస్తాయి. ఆ గుణాల కంట్రోల్లో ఉన్నప్పుడు ఈవెన్ దో మనకి మంచి చేయాలనిపించినా చెడే చేస్తుంటాం చాలాసార్లు. మంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి భగవద్గీతలో, అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని మంచిగా ఇచ్చాడు కృష్ణుడు. ఇలా చేస్తే నువ్వు కర్మబంధంలో ఇరుక్కోవు, నా దగ్గరికి వస్తావు, ఈజీగా నా దగ్గరికి వస్తావు, లాస్ట్ మినిట్లో నన్నే తలుచుకుంటావు అని చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా స్టిల్ ఏంటంటే మాయ మన ఎలా పుష్ చేసేస్తుందంటే, చూద్దాంలే టైం ఉందిగా ఇంకా, ఎప్పుడు లాస్ట్ మినిట్లో కదా హరే కృష్ణ హరే రామ అంటాం, ఆ తర్వాత అప్పుడు చూసుకున్నా, అంతదాకా వచ్చినా చూసుకున్నాను అని పుష్ చేసేలా చేసేస్తాం అన్నమాట. మాయ యొక్క పవర్ అదనమాట. మంచి చేద్దామన్నా చేయనీదనమాట. గుణాలు మనల్ని లాగేస్తుంటాయి అన్నమాట. అందుకని నిగ్రహంకి ఇంకరిష్యతి అంటే మనం ఎంత ప్రయత్నించినా ఏం చేయగలుగుతాం? గుణాలు అంటే మనం హెల్ప్లెస్గా త్రిగుణాల కంట్రోల్లో ఉండిపోతున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగని పనిష్ చేశారు. పనిష్ చేసిన తర్వాత జైల్లో పెట్టారు వాడిని. జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అదే దొంగతనం చేస్తాడు వాడు. అంటే మనసు మారట్లేదు వాడికి, పనిష్మెంట్ దొరుకుతుంది, మనసు మారట్లేదు. మనం కూడా అలాగే, ఈవెన్ తో మనకి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా సరే ఈ కష్టాలు జన్మ మృత్యు పరంపర నుంచి బయటకు రావాలని అనిపించట్లేదు అనమాట. ఎందుకంటే ఆ త్రిగుణాల ప్రభావంలో అలా ఉండిపోతున్నాం అన్నమాట. ఇక్కడే బాగుందన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ కష్టం వస్తే కొన్నాళ్ళు వస్తుంది, బాధపడదాం, తర్వాత మళ్ళీ సుఖం వచ్చేస్తుంది, హ్యాపీగా ఉంది లైఫ్ అని అనుకుంటాం. మనం యాక్చువల్గా 100% పెట్టి ట్రై చేయట్లేదు. ఈ భౌతిక చక్రం నుంచి, బంధాల నుంచి బయటకు వచ్చి మోక్షంలోకి వెళ్ళాలి, మోక్షం రావాలని ప్రయత్నం చేయట్లేదు మనం. అది చెప్తున్నాడు. ఎన్ని రూల్స్ ఉన్నా కూడా గుణాల్లో మనని కంట్రోల్ చేస్తున్నప్పుడు ఎలాగ మనం దీన్ని వదిలించుకుని బయటకు వెళ్తాం? దానికి మార్గం ఉంది, అది కూడా కృష్ణుడు చెప్తాడు తర్వాత. ఇప్పుడు అర్జునుడు యాక్చువల్గా ఏంటంటే, అర్జునుడు స్వభావరీత్యా క్షత్రియుడు. ప్రతివాడు తన స్వభావాన్ని అనుసరించే పనిచేస్తాడని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు తన స్వభావం మార్చుకుని, నేను బ్రాహ్మణులాగా నేను భిక్షాటన చేస్తాను, నేను సన్యాసం తీసుకుంటాను, నేను భిక్షాటన చేస్తానని చెప్పి అన్నంత మాత్రం సరిపోదు. స్వభావం ఎక్కడికి పోతుంది? ఆటోమేటిక్గా స్వభావం బయటకు వచ్చేస్తుంటుంది. అది ఇప్పుడు కృష్ణుడు చెప్తుంది అన్నమాట. దీన్ని దాటాలంటే ఏం చేయాలో తర్వాత చాప్టర్స్లో వస్తుందని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ శ్లోకంలో, ఈవెన్ దో మనం త్రిగుణాలు కంట్రోల్ చేస్తున్నాం, కానీ మనం త్రిగుణాలను మనం ఏం చేయలేం. వాట్ వీ హ్యావ్ టు డూ అనేది కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు అన్నమాట. మనం త్రిగుణాలను మనం కంట్రోల్ చేస్తున్నాయి, కానీ మనం వాటిని ఏం చేయలేం.
కానీ ఎలా మన్ని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఎలా త్రిగుణాలని అధీనంలోకి తీసుకోవచ్చు అనేది కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు అన్నమాట 34లో. ఓకే, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చే తౌ హ్యాస్యా పరిపంథినౌ. నెక్స్ట్ ఎవరు మణి? ఇంద్రియములకును ఇంద్రియార్థములకును సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని సిద్ధాంతములు కలవు. ఆత్మ సాక్షాత్కార మార్గమునకు అవి ఆటంకముల అగుటచే మానవుడు అట్టి రాగద్వేషములకు వశము కాకూడదు. థ్యాంక్ యూ. లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు? ప్రతి వాళ్ళు తన గుణాన్ని అనుసరించి వర్తిస్తారు, త్రిగుణాలు మనుషుల్ని కంట్రోల్ చేస్తున్నాయని చెప్పి చెప్తున్నాడు. మనం ఎంత ప్రయత్నించినా అవి మనల్ని కంట్రోల్ చేస్తున్నాయని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, అందుకని ఏం చేయాలంటే అవి వాటిని మనం ఏం చేయలేం, గుణాలని వాటి కంట్రోల్ని మనం ఏం ఆపలేం. కానీ మనం ఏం చేయాలంటే మన లైఫ్ని అనుగుణంగా మార్చుకుని వాటిని అందులోంచి బెనిఫిట్ పొందడానికి ట్రై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాత్రిపూట ఉంది, స్లీపింగ్ టైం. రాత్రిపూట నిద్రపో, పగలు పొద్దున్నే లేవాలి, లేచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పనులు చేసుకోవాలి. నిద్ర ఎనీవే నాకు మోడ్ని అనుసరించి నిద్ర వస్తూనే ఉంటుంది, ఆ తర్వాత చూద్దాం ఎప్పుడు నిద్ర వస్తే ఎప్పుడు పడుకుందాలి అన్నట్టు మనం ప్రతిదానికి మనం గుణం కంట్రోల్లోకి వెళ్ళిపోకుండా ఆ గుణాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలన్నమాట. ఆ టైంలో ఏ టైంలో చేస్తే ఎక్కువ బెనిఫిట్, స్పిరిచువల్ బెనిఫిట్ ఉంటుందో ఆ టైంని మనం యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు రాత్రిపూట తమోగుణం టైం, తమోగుణం అధీనంలో ఉంటుంది. సో రాత్రిపూట నిద్ర కేటాయించాలి. అందరూ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అప్సైడ్ డౌన్ అయిపోయి రాత్రిపూట ఎవరు పడుకోవట్లేదు, పగలు పడుకుంటున్నారు. అందరూ పొద్దున్న తొందరగా లేవరు అనమాట. సూర్యోదయానికి ముందు నువ్వు బ్రహ్మ ముహూర్తంలో కనుక లేస్తే నీ డే అంతా నీ కంట్రోల్లో ఉంటుంది. ఏం చేయగలరు, మొత్తం ఫుల్ నీ పొటెన్సీ అంతా యూజ్ చేసుకుని చక్కగా ప్రొడక్టివ్గా యూజ్ చేయగలిగే టైం అనమాట. ఆ టైంని మనం యూజ్ చేసుకోవాలి. రాత్రి ఎనీవే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి నిద్రపోవాలి ఆ టైంని. సో గుణాలని మనకు అనుగుణంగా మార్చుకోగలిగితే మనం యాక్చువల్గా గుణాలని మన కంట్రోల్లో తీసుకోవచ్చు అనమాట. అది కృష్ణ చెప్తున్నారు. వాటికి వశం అవ్వకుండా మనం పనిచేయడం నేర్చుకోవాలన్నమాట. ఏ టైంలో పనిచేస్తే బెనిఫిట్ బాగా ఉంటుందని చూసి ఆ టైంలో పనిచేయడం మొదలు పెడితే ఈ గుణాల కంట్రోల్ నుంచి కొంచెమైనా తప్పించుకోవచ్చు అన్నమాట. ఎస్పెషల్లీ బ్రహ్మ ముహూర్తం అనేది త్రిగుణాతీతమైన టైం అనమాట. అది సూర్యోదయానికి గంటన్నర ముందు టైం, గంటన్నర ఇంకా 2.5 hours వేసుకోండి. 3 o'clock 6 o'clockకి సన్ రైజ్ అనుకోండి, ఇంకా ముందుకు వేసుకోండి. 3:30 రఫ్లీ 3:30 ఆ టైంకి లేస్తే కనుక అట్లీస్ట్ పోనీ 4 o'clock లేచిన 4 to 6 సూర్యోదయానికి ముందు ఆ 1 or 2 hours టైంని కనుక యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది లైఫ్. ఎందుకంటే ఆ టైం గుణాలకు అతీతమైన టైం అనమాట. ఆ టైంలో యాక్చువల్గా బెనిఫిట్, చాలా బెనిఫిట్, స్పిరిచువల్ బెనిఫిట్ ఉన్న టైం అనమాట అది. ఎవరైతే ఆ టైంలో స్పిరిచువల్ సాధన చేస్తుంటారో వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, అర్త్ మీద పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో. అది యూజ్ చేసుకోవడం అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నా అంటే వీటికి వశం కాకూడదు. నియమాలు అనేవి జనరల్గా కంపల్సరీ పెట్టాలన్నమాట. మనకి మెటీరియల్ లైఫ్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వాలంటే మెటీరియల్ లైఫ్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం, కంపల్సరీ కావాలన్నమాట. జస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయనుకోండి, మనకి ఏం హయ్యర్ పర్పస్ లేదు. జస్ట్ పొద్దున్నే లేవాలంటే లేచాం, కానీ లేచి ఏం చేయాలనేది తెలియకపోతే లేవడానికి మోటివేషన్ కూడా రాదన్నమాట మనకి. అందుకని లేచి ఏం చేయాలని ఫస్ట్ డిసైడ్ అయితే, ఆ పర్పస్ ఏంటో ఫస్ట్ డిసైడ్ అయితే అప్పుడు మనకు మోటివేషన్ వస్తుంది లేవడానికి. సో అలాగే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పర్పస్ ఏంటి అనేది అర్థమైతే వాటిని పాటించడం చాలా ఈజీ అనమాట. ఎందుకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే మనం డిసిప్లిన్లో పెట్టుకుని భక్తిని సాధన చేయడం కోసం, హయ్యర్ పర్పస్ కోసం ప్రయత్నించడం కోసం రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట. ఎందుకంటే మైండ్ ఫస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్లో మైండ్ని కంట్రోల్ చేయాలి, ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. అప్పుడు నువ్వు హయ్యర్ దాని మీద దృష్టి పెట్టగలవు అన్నమాట. అన్కంట్రోల్డ్ మైండ్, అన్కంట్రోల్డ్ ఇంద్రియాలు ఉంటే నువ్వు చేయాల్సిన పనే చేయలేవు అసలు ఫస్ట్. అందుకనే రూల్స్ రెగ్యులేషన్స్ మస్ట్. మెటీరియల్ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలన్నా కూడా, సక్సెస్ రావాలన్నా కూడా రూల్స్ రెగ్యులేషన్స్ కావాలి, స్పిరిచువల్ లైఫ్లో కూడా కావాలి. అండ్ కృష్ణుడు ఎస్పెషల్లీ రూల్స్ రెగ్యులేషన్స్ మెటీరియల్ లైఫ్లో ఎక్కడ చెప్తారంటే ఫుడ్, ఆహారం, నిద్ర, తర్వాత మైథునం, ఈ మూడిట్లో రెగ్యులేషన్ అది కంపల్సరీ పెడతారండి. ఆ ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ విషయంలో రెగ్యులేషన్ ఎందుకు పెడతారంటే 24/7 స్లీప్ చేయలేం మనం, 24 గంటలు నిద్రపోలేం. దానికి రెగ్యులేషన్ కావాలి. 8 గంటలు నిద్రను పెట్టాలి. తర్వాత ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత ఒబేసిటీ వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి. ఎంత పడితే అంత తినేసాం అనుకోండి, క్యాన్సర్లు, ఒబేసిటీ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అందుకని ఫుడ్ విషయంలో కూడా రెగ్యులేషన్ పెట్టాలి. అండ్
ఈవెన్ మేటింగ్ అంటే సెక్స్ లైఫ్లో కూడా రెగ్యులేషన్ పెట్టాడు. ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళడానికి లేదు, ధర్మబద్ధంగా వెళ్ళమన్నాడు. అందుకనే మ్యారేజ్ అని ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏమవుతుంది, డిసీజులు వస్తాయి, ఎయిడ్స్ లాంటి వ్యాధులు వస్తాయి. సో సెక్స్ లైఫ్ కూడా రెగ్యులేటెడ్ సెక్స్ లైఫ్ అంటే ఇన్సైడ్ మ్యారేజ్ అని చెప్పాడు. అందుకని స్క్రిప్చర్లో ఒక ఇంజంక్షన్ ఏంటి అంటే పరస్త్రీని తల్లిలా చూడాలి, మాతృవత్ పరదారేషు అని చెప్పారు. పరస్త్రీని తల్లిలా చూడాలి అన్నారు. పరస్త్రీని తల్లిలా చూస్తే ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచన రాదు కదా. ప్రతి స్త్రీని చూసిన ప్రతి స్త్రీ తల్లిలానే భావిస్తారు కదా, అక్రమ సంబంధం ఆలోచన రాదన్నమాట. సో ఈ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టాయంటే మైండ్ని, ఇంద్రియాలని నిగ్రహించి ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికి రెగ్యులేషన్స్ పెట్టారు. లేకపోతే విచ్చలవిడిగా అంటే మనిషికి జంతువుకి డిఫరెన్సే లేదండి. అండ్ ఇంకా దీనిలో ఇంకొక కాషన్ ఏంటంటే ఈవెన్ దో ఇక్కడ రెగ్యులేషన్ పెట్టినా కూడా ఈ ఇన్సైడ్ ఎంజాయ్మెంట్లో కూడా రెగ్యులేషన్ ఉండాలన్నమాట. ఈవెన్ దో ఎలా చేశాడని చెప్పి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచి ఫుడ్ ఉందనుకోండి, మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తినాలంటే దానికి లిమిట్ లేకుండా మంచి ఫుడ్ తింటూ పోతే అది కూడా ఓవర్ అయిపోతుంది మనకి. సో దానిలో కూడా రెగ్యులేషన్ పెట్టాలి. ఈవెన్ దో మంచి అయినప్పటికీ కూడా మోడరేషన్ ఇస్ ద కీ అనమాట. మోడరేషన్, ఓవర్ ఇంటెలిజెన్స్ చేయకూడదు ఎప్పుడు, దేనిలోనూ సరే, ఏదైనా సరే ఓవర్ ఇంటెలిజెన్స్ చేయకూడదు అన్నమాట. సో బేసిక్ ప్రాబ్లం ఏంటి, మన మెటీరియల్ వరల్డ్లోకి రావడానికి బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎంజాయ్మెంట్ ప్రొపెన్సిటీ. ఈ ఎంజాయ్మెంట్ ప్రొపెన్సిటీని కంట్రోల్ చేయడం కోసమే రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టాడు అన్నమాట. 100% కంప్లీట్గా కట్ చేసేస్తే మనం అసలు ఫోకస్ చేయలేమని కొద్దిగా రిలాక్సేషన్స్ ఇచ్చారు, అంటే రెగ్యులేటెడ్ ఎంజాయ్మెంట్ చెప్పారు. మన ఫోకస్ రెగ్యులేటెడ్ ఎంజాయ్మెంట్ పెట్టి 100% నేను దీనిలోనే ఈ ఎంజాయ్మెంట్లోనే నేను ఇంకా జీవితాంతం ఉండిపోతాను అనుకోవడానికి లేదు, అందులోంచి కూడా బయటకు రావడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇది స్పిరిచువాలిటీ అంటే. స్పిరిచువాలిటీ అంటే రెగ్యులేటెడ్ ఎంజాయ్మెంట్, దాని మీద కూడా ఫోకస్ ఎక్కువ పెట్టకూడదు, హయ్యర్ పర్పస్ కోసం భక్తి సాధన చేస్తూ ఉండాలి, అంతేగాని దానిలో ఆ ఎంజాయ్మెంట్ మీద ఫోకస్ కాదు. ఎంజాయ్మెంట్ ఇచ్చేది ఎందుకంటే లిటిల్ బిట్ ఎంజాయ్మెంట్ ఎందుకు ఇస్తారంటే అట్లీస్ట్ నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ దీని మీద హయ్యర్ పర్పస్ మీదకి వస్తూ ఉండు అని చెప్పి చెప్పడం కోసం అనమాట, దీని మీదే ఆగిపోవడం కోసం కాదు. ఓకే, సో తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం. 35 కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమం. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనము నందు నాశనము పొందిన అయినను ఉత్తమమైనది. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు దాకా చెప్పిన రూల్స్, రెగ్యులేషన్స్ అని ఫాలో చేస్తూ డ్యూటీ గురించి చెప్తూ వచ్చాడు. డ్యూటీని, రూల్స్, రెగ్యులేషన్స్లో మన ధర్మం మనం చేయాల్సింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 35లో ఏం చెప్తున్నా అంటే నీ ధర్మం నువ్వు చేయాలి, పరధర్మాన్ని పాటించుకోవాలి. అంటే వేరే వాడి డ్యూటీని నువ్వు టేకప్ చేయకు, నీ డ్యూటీని నువ్వు చేయించాలు. నీ డ్యూటీ నువ్వు తప్పులుగా చేసినా పర్వాలేదు, కానీ పక్కవాడి డ్యూటీ పర్ఫెక్ట్గా చేద్దామని ట్రై చేయకు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ధర్మం అనే మాట వాడు కదా, స్వధర్మే నిధనం శ్రేయ అని కదా. ధర్మం అంటే ఏంటంటే మన యొక్క ఒరిజినల్ స్వభావం, మన యొక్క సహజ స్వభావాన్ని ధర్మం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంచదార ఉందనుకోండి, పంచదార యొక్క ధర్మం ఏంటంటే తీయగా ఉండడం. సాల్ట్ ఉంది, సాల్ట్ యొక్క ధర్మం ఉప్పగా ఉండడం. సో ధర్మం అంటే దాని యొక్క ఒరిజినల్ నేచర్ అన్నమాట. అలాగే సోల్ యొక్క ఒరిజినల్ నేచర్ ఏంటంటే సర్వీస్, సేవ అన్నమాట. సేవ మన యొక్క ఒరిజినల్ నేచరే సేవ. జీవుడి యొక్క ఒరిజినల్ నేచర్ సేవ చేయడం, సేవ తీసుకోవడం, సేవ చేయడం అన్నమాట. భగవంతుడికి సేవ చేయడం. యాక్చువల్గా జీవేర స్వరూప హే కృష్ణేర నిత్య దాస్ అని చెప్పి చెప్తారు. మనం భగవంతుడికి నిత్య దాసులం, ఆయనకి సేవ చేయాలి. సేవ అనేది మన యొక్క స్వభావం అన్నమాట. మన స్వభావంలో సేవ ఉంది. భగవంతుడి సేవ చేయకపోతే మనం ఏం చేస్తాం అంటే మెటీరియల్ వరల్డ్లోకి వచ్చి మన ఇంద్రియాలకు సేవ చేసుకుంటాం, పిల్లలకి చేస్తాం, లేకపోతే మన పార్ట్నర్కి సేవ చేస్తాం, తల్లిదండ్రులకి సేవ. ఈ సేవ అనేది కంపల్సరీ, ఎక్కడ లేకపోతే బాస్కి సేవ చేస్తాం, ఆఫీస్కి. సేవ అనేది ఆల్రెడీ ఇంగ్రేడ్ అనమాట. మన ఒరిజినల్ నేచరే సేవ అన్నమాట. దాన్ని మన నుంచి ఎవరు వేరు చేయలేదు. ఎవరికి సేవ చేయ, నేను ఖాళీగా కూర్చుంటానంటే నువ్వు ఖాళీగా కూర్చుంటే నీ యొక్క ఇంద్రియాలను తృప్తిపరుస్తాను, నీ ఇంద్రియాలకు సేవ చేసుకుంటాను, నీ మనసుకి సేవ చేస్తావు. అవి చెప్పినట్టు వింటాం అనమాట. సేవ చేయడం అంటే అవి చెప్పినట్టు నడుచుకోవడం అనమాట. సో ఇక్కడ స్వధర్మం అంటే ఏంటంటే మన యొక్క సైకోఫిజికల్ నేచర్ అనమాట. మనకి యాక్చువల్గా ప్రతి జీవిని ప్రతి మనిషికి అనుకుంది, ప్రతి మనిషికి ఒక లైకింగ్ ఉంటుంది. ఏదైనా ఒక పని, ఒక కైండ్ ఆఫ్ పని అంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. నీకు ఏదైతే ఇష్టంగా చేస్తావో దానిలో నీ 100% పెడతావో
నీ బెస్ట్ చేస్తావో అది నీ స్వధర్మం. ఓకే, ఏదైతే మనం ఇష్టంగా చేస్తామో, మనకి చేయడం అంటే చాలా ఇష్టం, అది డోంట్ టెల్ మీ హియర్ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పకండి. సేవాభావం. ఓకే, ఏదైతే మనం ఒక సేవ రూపేణ చేయడానికి ఇష్టంగా చేస్తామో అది మన యొక్క స్వధర్మం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మన వర్ణాశ్రమ సిస్టమ్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. వర్ణాశ్రమ సిస్టంలో ఏంటంటే మన యొక్క అంటే కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ మన స్వభావాన్ని అనుసరించి ఉంది. కులం అంటే పుట్టుకతోటి వచ్చింది కులం కాదు, మన స్వభావాన్ని అనుసరించి వచ్చేది కులం అన్నమాట. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుల యొక్క సహజ స్వభావం ఏంటంటే ఫైటింగ్ స్పిరిట్ అన్నమాట. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళలో. బ్రాహ్మణుల యొక్క సహజ స్వభావం ఏంటంటే పాఠన అంటే వాళ్ళు చాలా పుస్తకాలు స్టడీ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు బ్రాహ్మణాస్. అదే తను నేర్చుకుంది వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బ్రాహ్మణ క్వాలిటీ అనమాట. పఠన పాఠన యజన యాజన దాన ప్రతిగ్రహణ ఇవన్నీ బ్రాహ్మణ క్వాలిటీస్ అనమాట. క్షత్రియ అంటే లీడర్షిప్ క్వాలిటీస్, ఫైటింగ్ స్పిరిట్ ఇవన్నీ ఉంటాయి. వైశ్యుల యొక్క లక్షణం ఏంటంటే బిజినెస్. వాళ్ళు ఫార్మింగ్ ఇవన్నీ చేయగలుగుతారు, బిజినెస్ చేయగలుగుతారు. ఇవన్నీ వైశ్యుల లక్షణం. మనలో న్యాచురల్ డివిజన్ అనమాట. సొసైటీ యొక్క న్యాచురల్ డివిజన్ ఈ వర్ణాశ్రమం అనమాట. కొంతమందికి సహజ స్వభావం ఏంటంటే ఈ చదవడం మీద, పుస్తకాలు చదవడం మీద, జ్ఞాన సముపార్జన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి లీడర్షిప్, కంట్రోలింగ్ నేచర్ ఉంటుంది. కొంతమందికి బిజినెస్ మెంటాలిటీ ఉంటుంది. కొంతమందికి సర్వీస్ మెంటాలిటీ ఉంటుంది. దట్ ఈస్ శూద్ర. శూద్ర అంటే తిట్టు కాదు, ఇక్కడ క్వాలిటీ అది. శూద్ర అంటే అందరినీ సర్వీస్ చేయడం. వాళ్ళ యొక్క లోపల నుంచి వచ్చే మెటీరియల్ వరల్డ్లో చెప్తుంది, సర్వీస్ ఇస్తారన్నమాట వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ప్రస్తుత ప్రపంచంలో ఏంటంటే ఈ వర్ణాశ్రమ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఎవరు బ్రాహ్మణ, ఎవరు క్షత్రియ, ఎవరు వైశ్య, ఎవరు శూద్ర అని చెప్పలేకపోతుంది. అందరూ డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్స్లో ఉన్నాయి, డిఫరెంట్ ఆక్యుపేషన్స్ అనమాట. వాడు బ్రాహ్మణ క్వాలిటీస్ ఉంటాయి వాడికి, వాడు చేసే పని అంతా బిజినెస్ చేస్తుంటాడు. శూద్ర క్వాలిటీస్ ఉంటాయి, వాడేమో వాళ్ళు లీడర్షిప్ రోల్స్లో ఉంటారు. సో అంతా ఉల్టా అయిపోయింది. క్షత్రియాస్ ఏమో బిజినెస్లోకి వచ్చేసారు. సో ఇలా చాలా వాళ్ళ ఓన్ నేచర్ ఏంటనేది తెలియట్లేదు, ఎవరి స్వభావానికి తగినట్టు పనిచేయట్లేదు. అందుకని ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అని ఎందుకు వస్తుందంటే దిస్ ఇస్ ద రీజన్. వాళ్ళ స్వభావాన్ని అనుసరించి పని చేయట్లేదు, దాంతో జాబ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నీ స్వభావాన్ని అనుసరించి ఏదైతే పని చేస్తావో అందులో నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ స్వభావాన్ని నువ్వు భగవంతుడి సేవలో పెడితే ఇంకా యాక్చువల్ ఆత్మానందం కలుగుతుంది అన్నమాట. కృష్ణుడు చెప్పేది స్వధర్మం అంటే అదనమాట. మనకి ఏదైతే ఇష్టంగా చేస్తామో దట్ ఈజ్ అవర్ యాక్చువల్ నేచర్ అన్నమాట. ఇప్పుడు పరధర్మాన్ని పాటించింది చెప్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు, తను ఏం చేయమంటున్నాడు, నేను సన్యాసం తీసుకుని బిచ్చం ఎత్తుకుని బతుకుతానని చెప్తాను. అంటే బ్రాహ్మణలాగా బిహేవ్ చేస్తానంటున్నాడు. నేచర్ ఎక్కడికి పోతుంది? స్వభావం అనేది పోదు కదా, అది లోపల ఇంగ్రీన్ అయిపోయింది ఆల్రెడీ మనకి. బిచ్చం ఎత్తుకు బతుకుతాను, ఎక్కడో బిచ్చం అడగడానికి వెళ్తే ఎవరో ఏదో మాట అనేసరికి వెంటనే కోపం వచ్చి కత్తి దూస్తాడు. స్వభావం న్యాచురల్ వచ్చేస్తుంది, ఒరిజినల్ నేచర్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని కృష్ణ చెప్తాడు, నీ స్వభావాన్ని అనుసరించి నువ్వు పని చేయి, నువ్వు పరధర్మాన్ని పాటించుకు, నువ్వు బ్రాహ్మణ వృత్తి నువ్వు చేపట్టలేవు ఇప్పుడు, ఎందుకంటే బికాస్ యు ఆర్ క్షత్రియ, బై బోర్న్ క్షత్రియ నువ్వు. సో బెటర్ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ నేచర్ అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అండ్ ఈ స్వభావాలు ఇవన్నీ, ఈ గుణాలు ఇవన్నీ ఏంటంటే ఈ త్రిగుణాలకు లోబడి ఉంటాయి. ఇవన్నీ కూడా మెటీరియల్ వరల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై త్రిగుణాస్. ఎప్పుడైతే ఈ త్రిగుణాలకు అతీతంగా వెళ్తారో వాళ్ళకి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ దేంతో ధర్మంతో సంబంధం లేదు. దే కెన్ పుట్ ఎనీ హ్యాట్ అనమాట. భక్తిలోకి వచ్చిన తర్వాత ఈవెన్ దో నువ్వు బ్రాహ్మణ అయినప్పటికీ కూడా యూ కెన్ డూ లీడర్షిప్ రోల్స్. ఈవెన్ దో నువ్వు నీ క్షత్రియ అయినప్పటికీ కూడా యూ కెన్ డూ శూద్ర రోల్స్ ఆల్సో, లైక్ సర్వీస్ ఓరియంటెడ్ రోల్స్ చేయొచ్చు. సో భక్తి అనేది ఏంటంటే వీటన్నిటికీ అన్నిటికీ అతీతంగా వెళ్తున్నాడు. భక్తిలోకి వచ్చిన తర్వాత యూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ, యూ కెన్ డూ ఎనీథింగ్ అన్నమాట. అదర్ దాన్ దట్ నీ స్వభావాన్ని అనుసరించి పనిచేయని చెప్తున్నాడు. అండ్ ఈవెన్ భక్తిలోకి వచ్చినప్పటికీ కూడా నువ్వు స్వభావాన్ని అనుసరించి కనుక కృష్ణుడికి సేవ చేయడం మొదలెడితే నీకు 100% యూ కెన్ 100% ఇవ్వగలుగుతారు అన్నమాట కృష్ణుడికి. అది ఓకే. సో ప్రస్తుత ప్రపంచంలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద, డాక్టర్ల కింద చేయాలని చూస్తున్నారు. సో యాక్చువల్గా శూద్ర క్లాస్ నుంచి వాడు డాక్టర్ అవ్వాలని ట్రై చేస్తాడు. వాడికి యాక్చువల్గా క్వాలిటీ ఉండదు, డబ్బులు ఉంటాయి బాగా. వాళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్లో సీట్ రాకపోతే డబ్బులు కట్టేసి సీట్ తెచ్చేసుకుని చదివేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ స్వభావంలో లేదు అది.
కానీ చదవడానికి ట్రై చేస్తారు, డబ్బులు కట్టేసేసి తీసుకుంటారు, సరిగా ఎక్కదు, సాటిస్ఫాక్షన్ రాదు. వాళ్ళు యాక్చువల్గా సొసైటీకి వాళ్ళు మేలు చేయడానికి బదులు కీడే చేస్తారు, వాళ్ళకి వాళ్ళు కీడు చేసుకుంటారు, వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ రాదు, అట్ ది సేమ్ టైం సొసైటీకి కూడా కీడు చేస్తారు అనమాట పరధర్మాన్ని పాటించడం వల్ల. సో అది కృష్ణుడు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట, నీ స్వధర్మ పాలన చెయ్యి, పరధర్మాన్ని పాటించడం చెప్పి చెప్తున్నాను. ప్రస్తుతం ఎవ్రీథింగ్ ఉల్టా పుల్టా అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేసారు, అందరూ బిజినెస్లు సాఫ్ట్వేర్లు ఇవే ప్రస్తుతం నడిచేది, డబ్బులు సంపాదించడం ఎలాగనే దానిలో ఎలాగా అన్ని రకాల దారులు వెతుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవన్నీ పక్కకి పెట్టేసేసి ప్రస్తుత ప్రపంచంలో నువ్వు ఏం చేస్తున్నా సరే దాన్ని భగవంతుడి సేవలో కనుక వినియోగించడం మొదలెడితే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. దాన్ని భాగవత ధర్మ అంటారు. వర్ణాశ్రమ ధర్మకి నెక్స్ట్ లెవెల్ ఇస్ భాగవత ధర్మ అంటారు. నువ్వు ఏం చేస్తున్నా సరే భగవంతుడికి కనుక సేవించడం మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పి చెప్తారు ఇందులో. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్. 36. ఇప్పుడు నెక్స్ట్ అర్జునుడికి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఈ క్వశ్చన్ అంటే చూద్దాం. అర్జున ఉవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఓ వృష్టి వంశ సంజాతుడా, అనిష్టముగా నేనను బలవంతముగా నియుక్తమైనట్లు మానవుడు దేనిచే పాపకర్మలలో ప్రేరేపింపబడుతున్నాడు. ఇక్కడ అర్జునుడికి డౌట్ ఏంటంటే, మనం కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి మన లైఫ్లో, మంచి చేయాలని అనుకుంటాం, మనం ఎప్పుడు మంచిగా ఉండాలని అనుకుంటాం. సడన్గా ఒక సిచ్యువేషన్ వస్తుంది, మన డెసిషన్ తీసుకుని ఈవెన్తో మంచి చేద్దామని అనుకున్నా కూడా తెలియకుండా చెడు చేసేస్తాం. యాజ్ ఇఫ్ ఎవరో లోపల నుంచి మనని ఫోర్స్ చేసినట్టు చెడు పని చేసేస్తుంటాం అని చెప్పి చెప్తున్నట్టు. ఎలా ఎందుకు జరుగుతుంది? ఎవరో లోపల నుంచి ఫోర్స్ చేస్తున్నట్టు మనం ఎందుకు చెడు కర్మల్లో నియుక్తులు అయిపోతుంటాం అని చెప్పి అర్జునుడు క్వశ్చన్ వేశాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, స్వీట్స్ తినద్దు 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 అనుకుంటాడు, కానీ సడన్గా స్వీట్స్ చూడగానే ఎవరు లేకపోతే చుట్టుపక్కల వెంటనే తినేస్తారు. చేయొద్దు అనుకుంటున్నా సరే చేసేస్తాడు. ఎందుకని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? ఎవరు లోపల నుంచి ప్రేరేపిస్తున్నారు అలాగా అని చెప్పి ఇప్పుడు అర్జునుడు క్వశ్చన్. వద్దు వద్దు అంటే నేను చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే ఒక శత్రు ఎవరో లోపల నుంచి ఎవరో ప్రేరేపిస్తున్నట్టు పాపకర్మలు ఎందుకు చేస్తున్నారు మనిషి అని చెప్పి అడిగాడు. నౌ లెట్ us see కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనం ఇహ వైరిణం. ఎవరు మణియా? శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే కోపముగా పరిణమించును. ఇది ఈ ప్రపంచమునకు సర్వమును హరించునట్టు పాపముతో కూడినట్టు అయిన గొప్ప శత్రువు. థ్యాంక్ యూ. సార్ కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఆ ఎవరంటే లోపల నుంచి ఎవరో ప్రేరేపిస్తున్నారు అన్నారు కదా, ఆ ప్రేరేపించేది ఎవరంటే కామం. ఏదైతే కామం రజోగుణం ద్వారా ఉద్భవించే కామం ఏదైతే ఉంటుందంటే కోరిక, ఎంజాయ్ చెయ్యాలి, సెపరేట్గా ఎంజాయ్ చేయాలన్న డిజైర్ ఏదైతే ఉంటుందో అదే అసలైన శత్రువు నీకు, అదే నిన్ను ప్రేరేపిస్తోంది అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అదే చెడు చేయడానికి ప్రేరేపించేది ఆ కామమే అని చెప్పి చెప్తున్నాడు. కామం అంటే ఏంటంటే, జనరల్గా అందరూ అంటారు కామం అంటే ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ కామం అని అనుకుంటారు, కానీ అదొక్కటే కాదు కామం అంటే. కామం అంటే అది కూడా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పేరు ప్రతిష్టల కోసం కోరిక, పేరు ప్రతిష్టలు రావాలి, గొప్ప గొప్ప పేరు రావాలి, నాకు నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఇది కూడా కామమే. కంట్రోల్ చేయాలి, అందరినీ కంట్రోలింగ్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా కామమే. డబ్బు కోసం ఆశ, ఇది కూడా కామమే. పేరు, పొజిషన్, పవర్, పొజిషన్, ఇది కూడా కామమే అన్నమాట. సో కామం ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ ప్లస్ ఇవన్నీ కూడా కామమే అన్నమాట. అంటే ఎంజాయ్ చేయాలి భౌతిక ప్రపంచంలో, అంటే ఏ విధంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటామో అవన్నీ కూడా కామం కిందకే వస్తుంది అన్నమాట. ఆ కామమే శత్రువు అని చెప్తున్నారు. ఆ కామం తీరితే మళ్ళీ ఇంకొక కామం వస్తుంది, ఇంకో కోరిక వస్తుంది అన్నమాట. ఎప్పటికీ తీరలేదో అది కోపం కింద మారుతుంది. అది ఈ కామం, దీని గురించి మాట్లాడుతున్నమాట. ఈ కామం ఇదే శత్రువు నీకు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఈ రెండు రజోగుణం వల్ల వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకు కామమే రూట్ కాజ్ అని చెప్తున్నాడంటే,
మనం ఫస్ట్ భౌతిక జగత్తులోకి, భౌతిక ప్రపంచంలోకి రావడానికి వచ్చిన రూట్ కాజే అదనమాట ఈ కామం, ఈ కోరిక. సెపరేట్గా భగవంతుడు లేకుండా సెపరేట్గా ఎంజాయ్ చేయాలి అనే కోరిక ఏదైతే ఉందో అదే రూట్ కాజ్ అనమాట. ఆ వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే ఎంతసేపు ఎలా ఎంజాయ్ చేయాలి. అందరూ ఎవరిని అడిగినా కూడా అందరూ ఏం చెప్తారు, మీ లైఫ్లో ఎలా ఉండాలనుకుంటానండి, లైఫ్ హ్యాపీగా ఉండాలండి, ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందరూ ప్రతి వాళ్ళు చెప్పేది ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్ లైఫ్. ఆ ఎంజాయ్మెంట్ ప్రొపెన్సిటీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ కామ అనమాట. అన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటాం. మనం యాక్చువల్గా ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడితో మనం ఉన్నప్పుడు మన పని ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం అన్నమాట. అంటే ప్రతిదీ భగవంతుడికి అర్పించడం అనమాట. భగవంతుడి ఎంజాయ్మెంట్ కోసం ప్రతిదీ ఇవ్వడం. ఒక్కసారి ఎప్పుడైతే ఆ డిజైర్ మనం ఎంజాయ్ చేయాలనే కోరిక వస్తుందో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు మనకు, ఓకే సరే నువ్వు ఎంజాయ్ చేయని చెప్పి మనం ఇంద్రియాలు ఇచ్చాడనమాట. ఆ ఇంద్రియాల ద్వారానే కదా ఎంజాయ్మెంట్ వచ్చేది. ఇంద్రియాలు ఇచ్చి ఓకే ఎంజాయ్ చేయని చెప్పి పంపించాడు. సో వచ్చింది ఆయన, అందుకని పుట్టిన పసిగుడ్డు దగ్గర నుంచి ఎలా ఎంజాయ్ చేయాలి, అందరికీ ఇదే కోరిక, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఐ వాంట్ ఎంజాయ్మెంట్, ఐ వాంట్ హ్యాపీనెస్, హ్యాపీనెస్. కోపం బాధగా ఉంటే వెంటనే ఏడవడం, చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు, పెద్దవాళ్ళు అయితే ఇంకోళ్ళు ఏడుస్తారు. ఎప్పుడు ఈ ఇంద్రియాలు చూడండి, ఎప్పుడు ఇంద్రియాలకు ఎంజాయ్మెంట్ కావాలి. కళ్ళకి ఎప్పుడు మంచి ఆహ్లాదకరమైన దృశ్యాలు చూడాలి, ఆహ్లాదకరమైన చూడాలని అనిపిస్తుంటుంది. చెవులకు ఎప్పుడు చక్కటి ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలనిపిస్తుంది. తిట్లు వినాలని ఎవరు అనుకోరు కదా, తిట్లు లేకపోతే శాపనార్థాలు ఎవరన్నా మాట్లాడుతుంది వచ్చి కచకచ కచకచ సౌండ్లు వినాలనిపించదు. చాలా వినసొంపుగా ఉండాలి, ఎవరన్నా మన పొగుడుతుంటే వినాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా కామంలోకే వస్తాయి. ఆ ఇంద్రియాలు చెవుల ద్వారా తీర్చుకోవాలనుకుంటాం, మన ఎవరన్నా పొగుడుతుంటే వినాలి, మెచ్చుకోవాలి, అది ఇదే కోరిక. అండ్ మన ముక్కుకి ఎంతసేపు వాసనలు, ఎంత మంచి సువాసన పీల్చాలి. అవన్నీ ఏంటంటే లోపలికి వెళ్ళి లోపల ఒక రకమైన దాన్ని ఏమంటే ఇంప్రెషన్స్ రూపంలో పడుతుంటాయి మనసులో. ఆ ఇంప్రెషన్ ఏదో ఇది బాగుంది, ఇది బాగాలేదు, బాగుంది, బాగాలేదు అన్నీ నోట్ అవుతుంటాయి అనమాట. ఈవెన్ దో మన కంటి ఎదురుకుండా ఆ వస్తువు లేకపోయినప్పటికీ కూడా అది తలుచుకోగానే మనకి ఆ ఇంప్రెషన్ బయటకు వచ్చి మనకి మన మైండ్ని, బాడీని ప్రభావితం చేస్తుంది ఆ ఇంప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈవెన్ దో మన ఎదురుకుండా నిమ్మకాయ లేదు, నిమ్మకాయని కట్ చేసి ఇలా పిండండి, ఆ పేరు ఆ తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఈవెన్ దో ఆ వస్తువు ఎదురుకుండా లేకపోయినప్పటికీ కూడా జస్ట్ దాని యొక్క తలుచుకోవడంతో, దాని ఆలోచనతోటే లోపల నుంచి మనకు ఒక రకమైన స్టిమ్యులేషన్ వచ్చింది అంటే లోపల ఇంప్రెషన్ ఎలా ఉందో ఆలోచించండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాయి నిమ్మకాయ అనేది. ఇంప్రెషన్స్ అలా ఉంటాయి అన్నమాట, కామవాసనలు అలా ఉంటాయి అన్నమాట లోపల. అవి మనం నడిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే ఏదైనా మనకు ఎదురవగానే ఇది మంచి, ఇది చెడు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, బాగుంటే తీసుకో, ఎక్కువ కావాలి, ఇంకా కావాలి, బాగాలేకపోతే వద్దు. టంగ్ టేస్ట్ కూడా అలాగే, ఈ రుచి బాగుంది, ఇది తీసుకో, ఇది బాగాలేదు, ఇది వదిలేసే, ఇలాంటివన్నీ వచ్చేదంటే ఈ ఇంప్రెషన్స్ వల్ల అనమాట. లోపల మంచి, బాగుంది, బాగాలేదు అనే దాన్ని బట్టి అది తీసుకోవాలా వద్దనే డిసైడ్ అవుతుంటాం. అండ్ చర్మానికి ఎంతసేపు ఏంటంటే చక్కగా ఫీల్ గుడ్ ఫీలింగ్ ఉండాలి, కుషనీగా ఉండాలి, సిల్కీ కంఫర్ట్, ఈ సెక్షువల్ ప్లెజర్, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అన్నమాట. సో ఈ లస్ట్ ఇన్ని రకాలుగా మన లోపల తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇదంతా లస్టే. ఈ ఇంద్రియాల ద్వారా మనం తీర్చుకునేదంతా ఎంజాయ్మెంట్. దట్ ఈస్ కాల్డ్ కామం అనమాట. ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఈ ఇంద్రియాల ద్వారా ఏదైతే అనుభవించాలనుకుంటున్నా అదంతా కామ రూపంలోకి వస్తుంది అనమాట. మాతాజీ ఒక క్వశ్చన్, యా ఇంత కామంని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి మాతాజీ? వస్తాను, చెప్తున్నా, ఇంకా రాలేదు అక్కడ దాకా, వస్తున్నాడు కృష్ణుడు. లెట్స్ గో ఇన్ సీక్వెన్స్. ఓకే జస్ట్ ఇప్పుడు చెప్పాడు కృష్ణుడు ఇది కామం అని చెప్పాడు. దీన్ని ఎలా మార్చాలని తర్వాత చూద్దాం. ఓకే సో ఇంద్రియ భోగం ఏదైతే ఉంటుందో అదంతా కామంలోకి వస్తుంది. ఇంద్రియాలు చెప్పాను కదా, జ్ఞానేంద్రియాలు ఎస్పెషల్లీ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇవన్నీ కూడా ఇంద్రియ సుఖాన్ని కోరుకుంటాయి అన్నమాట. ఎప్పుడు ఆ ఇంద్రియాలు ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటాయి, ఎప్పుడు ఎంజాయ్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు ఏమన్నాడు, ఎవరో లోపల నుంచి చేయించినట్టు చెడు ఎందుకు చేస్తుంటాడు ఎప్పుడు అని అడిగారు కదా, బికాస్ దానికి రీజన్ కామం అని చెప్పాడు కృష్ణుడు. ఎగ్జాంపుల్ ఏంటంటే రెండింటిని మనం కంబైన్ చేసి ఎగ్జాంపుల్ ఇద్దాం. ఒక తాగుబోతాడు ఉన్నాడు, వాడు పొద్దున్నే చెప్తాడు, ముందు రాత్రి తాగొచ్చి తిట్లు తినన్నీ పడుకుంటాడు. పొద్దున్న లేవని నేను ఇంకా అస్సలు బార్ జోలికి వెళ్ళను, అసలు బార్కి వెళ్ళను, ఇంకా నేను మారిపోయాను వాళ్ళ నుంచి అని అనుకుంటాడు. మళ్ళీ సాయంత్రం అవగానే ఆ బార్ ముందు నుంచి అలా వెళ్తుంటే వాడికి మళ్ళీ లోపల నుంచి స్టార్ట్ అవుతుంది కోరిక, తాగాలి, ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఆ టేస్ట్ లోపల ఉంది, నచ్చింది, ఆ టేస్ట్ బాగుంది, మళ్ళీ తాగాలని ఫీలింగ్ వచ్చింది వాడికి. ఆటోమేటిక్గా ఆ కామం ఫోర్స్ వల్ల మళ్ళీ బార్లోకి వెళ్తాడు, మళ్ళీ తాగి మళ్ళీ బయటకు వస్తాడు. సో దిస్ ఈస్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా దానికి
హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. పీపుల్ సీరియల్ రేపులు అవి చేసేవాళ్ళు వాళ్ళు ఈ కామం వల్లే బలైపోతున్నారు. వాళ్ళు ఈ కామం అనే శత్రువుని జయించలేకపోతున్నారు. అది కృష్ణుడు చెప్పాడు, ఇది బలమైన శత్రువు, అత్యంత పాపభూయిష్టమైన శత్రువు ఇదే అని చెప్పింది. అవుట్ సైడ్ శత్రువులు కాదు, ముందు మన ఇన్సైడ్ శత్రువు ఈ కామం, దీన్ని జయించమని చెప్తున్నాడు మరి కృష్ణుడు. అండ్ ఈ కామం కూడా సటిల్ లెవెల్లో ఉంటుంది, అంటే సూక్ష్మ లెవెల్లో ఉంటుంది, స్థూల లెవెల్లో ఉంటుంది. స్థూల లెవెల్ అంటే శారీరక సుఖం అనమాట, శారీరక ఇంద్రియాల సుఖం చూసుకుంటాం. సూక్ష్మ లెవెల్లో సుఖం ఏంటంటే మనసుకి ఆనందం కలిగేలా ఉండాలి. మన మైండ్కి ఎంతో హ్యాపీగా ఉంటాయి కొన్ని థింగ్స్ చేస్తే. తర్వాత ఇంటెలిజెన్స్, మనసు బుద్ధి అహంకారం ఉంది కదా, బుద్ధి కూడా మనసు బుద్ధి అహంకారం ఈ మూడు కూడా సూక్ష్మ శరీరం. సో మనసుకి ఆనందం కలిగేవి చేయాలనుకుంటాం, నా మనసుకి నచ్చింది చేస్తూనే ఉంటాం, ఎందుకంటే అక్కడ కూడా మైండ్ ఎంజాయ్ చేయాలి. తర్వాత ఇంటెలిజెన్స్కి నచ్చే పనులు చేయాలంటే ఏంటంటే కొన్ని పజిల్స్ సాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ కొన్ని ఇంటెలిజెంట్ థింగ్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా అనిపిస్తుంది. అది కూడా ఎంజాయ్మెంట్, ఇంటెలిజెన్స్ ద్వారా ఎంజాయ్మెంట్ తీసుకోవాలనుకుంటారు. తర్వాత ఈగో ఎంజాయ్మెంట్ ఏంటంటే అవతల వాళ్ళని కరెక్ట్గా ఏం కొడితే వీళ్ళు ఈగో సాటిస్ఫై అవుతుందో అది చేసి అమ్మాయి హ్యాపీగా, ఎందుకంటే వాళ్ళు ఒక మాట అంటే అవతల వాళ్ళు హర్ట్ అయితే వీడు ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నమాట. అది చేస్తే వాడు ఈగో ఆనందం వస్తుంది అన్నమాట. సో ఆనందం కూడా సటిల్ లెవెల్ ఆనందం, గ్రాస్ లెవెల్ ఆనందం కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే చూడండి ఈ కామం అనేది ఎంత డీప్ రూటెడ్గా ఉందో. మనసు బుద్ధి ఇంద్రియాలు, మనస్సు బుద్ధి అహంకారము ఇంద్రియాలు ఇవన్నీ కూడా కోరుకునేదంతా ఈ కామం అన్న కోరిక, ఎంజాయ్ చేయాలి అనేది. సో వాట్ ఎవర్ మే బి ద కేస్, ఈ రూట్ కాజ్ వచ్చి సెపరేట్ ఎంజాయ్మెంట్ డిజైర్ ఏదైతే ఉందో భగవంతుడితో లేకుండా ఎంజాయ్ చేయాలనుకున్నాం, అది రూట్ కాజ్ వీటన్నిటికి అని చెప్పి చెప్పుకున్నాం అలాగే. అండ్ కామం తీరకపోతే క్రోధం, ఆ క్రోధం తర్వాత ఏం జరుగుతుందో అంతా మనం సెకండ్ చాప్టర్లో చూసాం. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి అని చెప్పి కృష్ణుడు ఆల్రెడీ సీక్వెన్స్ చెప్పేశాడు. కామం ఏదైతే స్టార్ట్ అవుతుందో తీరకపోతే ఏం జరుగుతుందో సీక్వెన్స్ మొత్తం చెప్పేశాడు మన సెకండ్ చాప్టర్. బుద్ధినాశ ప్రణశ్యతి అంటే మళ్ళీ మనం ఫాల్ డౌన్ అయిపోతాం, మళ్ళీ పతనం చెందుతాం, మళ్ళీ రిపీటెడ్, మళ్ళీ పాపం చేస్తుంటాం, మళ్ళీ శిక్షలు అనుభవించడం, మళ్ళీ అదంతా సైకిల్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా భక్తి రసామృత సింధులో ఏం చెప్తారంటే ఫైనల్గా, భక్తి రసామృత సింధు అని ఒక గ్రేట్ లిటరేచర్ ఉంటుంది. అందులో ఆ రాసిన ఆయన ఏం చెప్తారంటే కామంకి ప్రేమకి డిఫరెన్స్ చెప్తారనమాట. యాక్చువల్గా మన స్పిరిచువల్ వరల్డ్లో మనకున్నదంతా ప్రేమే, భగవంతుడి మీద మనకి అపారమైన ప్రేమ ఉంది. ఎప్పుడైతే సపరేట్గా ఎంజాయ్ చేయాలి ఆయన లేకుండా అనుకుంటాం, ఆ లవ్ కాస్త, ఆ ప్రేమ కాస్త కామం అయిపోతుంది. నేను ఎంజాయ్ చేయాలని కోరుకోవడమే కామం, భగవంతుడికి ఎంజాయ్మెంట్ ఇవ్వాలని కోరుకోవడం ప్రేమ. అది భక్తి రసామృత సింధులో అని చెప్తారంట. ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారే బలే కామ, కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ ధరే ప్రేమ నామ. అంటే ఆత్మేంద్రియ ప్రీతి అంటే మన ఓన్ ఇంద్రియాలని, మన ఓన్ సెన్సెస్ని సాటిస్ఫై చేయాలని కోరుకోవడం కామం. కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ ధరే ప్రేమ నామ, కృష్ణుడి యొక్క ఇంద్రియాలను సాటిస్ఫై చేయాలని కోరుకుంటే అది ప్రేమ అని చెప్పి చెప్పేశారు నేను. ఇప్పుడు చూద్దాం 38లో ఇంకా ఏం చెప్తున్నాడో ఈ కామం గురించి చూద్దాం. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇవి, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. 38లో ఏం చెప్తాడు, ఈ కామం అనేది ఎలా మనని కవర్ చేస్తుంది అనేది, ఎలా జీవుని కవర్ చేస్తుంది కామం అని చెప్పి వివిధ దశలు ఉంటాయని చెప్పి చెప్తున్నాను అనమాట. 38 శ్లోకం. ధూమేనావ్రియతే వహ్నిః యదాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భస్తదా తేనేదమావృతం. పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామం యొక్క వివిధ దశలచే జీవుడు కప్పబడి ఉండును. సో ఈ కామం అనేది మన జీవుణ్ణి ఎలా ఎన్ని విధాలుగా కవర్ చేస్తుంది అనేది చెప్తున్నాడు. 3 రకాలుగా కవర్ చేస్తుందని 3 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఫస్ట్ పొగ చేత అగ్ని కప్పబడినట్టు కామంతో మనుషుడు కప్పబడుతున్నాడు అని చెప్పాడు జీవుడు. పొగ చేత అగ్ని, తర్వాత ధూళి చేత అద్దం. ధూళి అంటే డస్ట్ అనమాట. అద్దం మీద డస్ట్ పట్టేసింది, మీ మొహం కనిపిస్తుంది అద్దంలో, ఫుల్ అద్దం అంతా డస్ట్ నిండిపోయింది, మీ మొహం మీరు చూసుకోలేదు, ఒక అవుట్లైన్ కనిపిస్తుంది, మన ఫేస్ ఏదో కనిపిస్తుంది అవుట్లైన్, కానీ ఫీచర్స్ క్లియర్గా తెలియదు. అది ఒక రకమైన కవరింగ్ అని చెప్పినాను. తర్వాత మావి చేత శిశువు అంటే గర్భస్థ శిశువు, గర్భంలో ఉన్న శిశువు బయటికి కనిపించదు, కంప్లీట్గా గర్భం కవర్ చేస్తుంది, చాలా థిక్గా ఉంటుంది అన్నమాట. పొగ చేత అగ్ని ఎలా ఉంటుందంటే పొగ ఉంటుంది, అగ్ని చుట్టూతో పొగ ఉంటుంది, కానీ ఆ పొగ ఒకసారి మనం ఇలా విసిరామంటే పొగ వెళ్ళిపోతుంది, అగ్ని కనపడుతుంది.
ఈవెన్ ద పొగ చుట్టబట్టేసిన అగ్ని ఉన్నప్పటికీ కూడా యూ కెన్ సీ, అగ్నిని చూడొచ్చు, కొంచెమైనా కనిపిస్తూ ఉంటుంది ఫైర్. అట్ ది సేమ్ టైం ఫైర్ యొక్క వేడి తెలుస్తూ ఉంటుంది మనకి. ఇందులో ఈ 3 కవరింగ్స్ ఏంటంటే, ఒకటి చాలా డెలికేట్ లైట్ కవరింగ్ అనమాట. రెండోది ఏంటంటే కొంచెం మీడియం సైజ్ కవరింగ్. మూడోది థిక్ కవరింగ్. ఈ గర్భస్థ శిశువు అనేది చాలా థిక్ కవరింగ్ అనమాట. ధూళి చేత అద్దం ఏదైతే ఉందో, అంటే డస్ట్ తోటి మిర్రర్ ఎలా కవర్ అయిపోతుందో అది మీడియం కవరింగ్ అనమాట. పొగ చేత అగ్ని లైట్ కవరింగ్. ఈ 3 ఏంటంటే, ఫస్ట్ పొగ చేత అగ్ని. కామం మనుషులు అంటే హ్యూమన్ బాడీస్లో ఉన్న జీవుల్ని కామం పొగ చేత అగ్నిలా కవర్ చేస్తుంది అని చెప్తున్నారు. హ్యూమన్ లైఫ్లో ఏంటంటే కామం లైట్ కవరింగ్ అనమాట. ఇంకా వస్తాను చెప్తాను, హ్యాంగ్ ఆన్. రెండోది ఏంటంటే జంతువులు, ధూళి చేత అర్థం. జంతువుల్లో కాన్షియస్నెస్ ఏంటంటే కాన్షియస్నెస్ని కంప్లీట్గా కవర్ చేసేస్తుంది అనమాట. వాళ్ళు ఒక ఆత్మ, వాళ్ళు జీవుడి యొక్క, భగవంతుడి యొక్క సేవకుడు, ఇవన్నీ మర్చిపోతారు కంప్లీట్గా. వాళ్ళు ఆ సోల్ అనే కాన్షియస్నెస్ ఉండదు అనమాట. అట్లీస్ట్ మనుషుల్లో కొంచెం కాదు కొంచెం నువ్వు సోలు, నువ్వు బాడీ కాదని చెప్తే అర్థం చేసుకుంటారు అట్లీస్ట్, కానీ జంతువులకు అర్థం కాదు. మూడోది గర్భస్థ శిశువు, గర్భము చేత శిశువు అంటే ఎలా, అది ఎవరికి, ఏ కైండ్ ఆఫ్ జీవులకి ఉద్దేశించి చెప్తున్నాడు, ఎవరైనా గెస్ చేయగలరా? అని గెస్? మనకే మాట్లాడు హ్యూమన్ బాడీ. కాదు కాదు, ఇంకో కైండ్ ఆఫ్ జీవులు ఉన్నారు, వాళ్ళని ఈ థిక్ కవరింగ్ అనమాట. చెట్లు మొక్కలు, చెట్లు, ఇవన్నీ కూడా థిక్ కవరింగ్ అనమాట కామంతో. మ్యూట్లో పెట్టుకోవాలి మాధవి. ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్, పొగచేత అగ్ని. థిన్ లేయర్ ఏంటంటే పొగచేత అగ్ని కవర్ అయి ఉంటుంది, ఎలా ఉంటుంది, అది హ్యూమన్ బాడీ అనమాట. కామం కవరింగ్ చాలా లైట్గా ఉంటుంది మనకి. కానీ మీరు అనొచ్చు, మనుషుల్లో కూడా కామంతో కళ్ళు మూసిపోయి అత్యాచారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కోర్స్ ఎస్, వాళ్ళు ఎప్పుడైతే అలా అత్యాచారాలు చేశారో వాళ్ళ కాన్షియస్నెస్ హ్యూమన్ బీయింగ్ కాదు, వాళ్ళు జంతువులతో సమానం. ఓకే, ధర్మేనహీన పశుభి సమానం, వాళ్ళు జంతువులతో సమానం, వాళ్ళ కవరింగ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ జంతువులకి ఏంటంటే అట్లీస్ట్ జంతువుల్ని కొంచెం మనం ట్రైన్ చేయొచ్చు. భక్తిలా ట్రైన్ చేయకపోయినా అట్లీస్ట్ జంతువులు కొంచెం చెప్తే వింటాయి, వాళ్ళ కాన్షియస్నెస్ ఉంటుంది, వాటికి చెప్తే అర్థమవుతుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది కొన్నిటికి. కుక్కల చేత వాటి చేత మనం పని చేయించుకోవచ్చు. మొక్కల దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్ కవరింగ్ చాలా థిక్ అనమాట. మొక్కలకి, చెట్లకి అసలు ఏం అర్థం కాదు. మనం ఏం చెప్తున్నాం, వాటికి ఫీలింగ్లు ఉంటాయి, లోపల కాన్షియస్నెస్ ఉంటుంది, కానీ చాలా కవర్డ్ కాన్షియస్నెస్ అన్నమాట. అంటే ప్రీవియస్ లైఫ్లో కామం తీవ్రత వల్ల, ఈ లైఫ్లో అలాంటి బాడీలు వస్తున్నాయి. ఓకే, హ్యూమన్ బాడీ వచ్చిందంటే అట్లీస్ట్ వీఆర్ లక్కీ అనుకోండి. జంతు బాడీ వచ్చిందంటే కామం మీడియం కవరింగ్ ఉంది. ప్లాంట్ ఇది అంటే ఇంక చెట్లు అంటే ఇంకా అంతే. కామం చాలా థిక్ కవరింగ్ అనమాట. మనం వాళ్ళల్లో ఉన్న నిజమైన చేతనాన్ని, అంటే వాళ్ళ ఒక ఆధ్యాత్మిక చేతనాన్ని వెనక్కి తీయడం అనేది చాలా కష్టం అనమాట, ఈ కైండ్ ఆఫ్ కవరింగ్ ఉంటే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో కృష్ణుడు చెప్తాడు. ఇలా కామం అనేది ఇలా కవర్ చేసేసింది జీవుడిని. చెట్లు చేమల్లో కూడా జీవులు ఉన్నారు. ఓకే, ఆ జీవులు ఆ బాడీలో ఉన్నారు అంతే. వాటిని కవర్ చేసేస్తుంది, వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ని కంప్లీట్గా కవర్ చేసేస్తుంది అనమాట కామం. ఒకటి లైట్ వేలో కవర్ చేసింది, ఇంకొకటి మీడియం వేలో, ఇంకొకటి థిక్ వేలో కవర్ చేస్తుంది అనమాట. గర్భస్థ శిశువు బయట కంటికి కూడా కనిపిస్తుంది, కంప్లీట్ లోపలే ఉంటుంది, ఇన్సైడ్ ద ఊంబ్ అనమాట. ఏం కనిపించదు అసలు. కనీసం అద్దం మీద మట్టి ఉంటే కనీసం కొంచెం కాదు కొంచెం అవుట్లైన్స్ అనే కనిపిస్తుంది మన మొహంలో. అది మూడోది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో అలా కామం జీవుని కవర్ చేసేస్తుంది అని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, జస్ట్ ఎలా ఆవరిస్తుందని చెప్తున్నాడు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడూనూ సంతృప్తి చెందనిది మరియు అగ్ని వలె దహించినది. ఆయన అతని కామరూప నిత్య శత్రువుచే కప్పబడును. పాయింట్ ఏంటంటే, ఈ విధంగా జ్ఞానవంతుడు, యాక్చువల్గా సోల్ సత్యద్ ఆనందం, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ బ్లిస్ ఉన్న సోల్ని ఈ కామం అనేది కప్పేస్తోంది. అది ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు. ఎప్పుడు మనకి ఎప్పుడైనా ఏ దిల్ మాంగే మోర్ అంటారు కదా, ఎప్పుడు మనకి ఎన్ని రకాల ఫుడ్ తిన్నా కూడా ఇంకా తినాలనే కోరిక. అండ్ సెక్స్ డిజైర్ కూడా ఎంత చేసినా ఇంకా చేయాలనే కోరిక. ఈ కోరిక ఎప్పటికీ తీరదు, ఎప్పుడు తృప్తి చెందదు, మరియు అగ్ని వలె దహించేస్తుంది. అలాంటి కామం అనే నిత్య వైరిత జీవుడు ఎప్పుడు కవర్ అయిపోయి ఉంటున్నాడు అని చెప్తున్నాను. అంటే లస్ట్ కవర్స్ అవర్ నాలెడ్జ్ అన్నమాట. మనం యాక్చువల్గా జీవుల సోల్ అనే
నాలెడ్జ్ని కంప్లీట్గా కవర్ చేసి మనం అంటే బాడీ అని చెప్పే ఆ కాన్షియస్నెస్లో పెడుతుంది వాడు కామన్ తీసుకొచ్చి. అందుకనే బాడీలీ సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడు మనం తాపత్రయపడుతూ ఉంటాం. ఐ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అని అనుకుంటాం కదా. దిస్ ఇస్ ఇట్. దానివల్ల ఏంటి, మనకే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ బర్త్ డెత్ సైకిల్లో పడుతున్నా సరే, ఎన్ని లైఫ్లు ఎన్ని కష్టాలు పడుతున్నా సరే, కర్మ రూపంలో ఎన్ని కష్టాలు వస్తున్నా సరే, స్టిల్ మనం ఆ శత్రువు చేతిలోనే ఉన్నాం అనమాట. ఆ కామ రూపమైన శత్రువు చేతిలో ఉంది. మనం ఆ కోరిక తీర్చేసుకుంటే అయిపోతుందో అనుకోవడం లేదు. కోరిక ద మోర్ యూ తీర్చడానికి ట్రై చేస్తే ఇంకా ద మోర్ ఇట్ బికమ్స్ స్ట్రాంగర్ అన్నమాట. అది ఎందుకంటే అగ్నిలో నువ్వు ఫ్యూయల్ వేస్తే ఇంకా అంటే పెట్రోల్ పోసావు అనుకోండి, మండుతున్న అగ్నిలో పెట్రోల్ పోస్తే ఇంకా మండుతుంది, ఇంకా మంటెక్కుతుంది. అలాగనమాట. కోరిక తీర్చిన తర్వాత ఇంకో కోరిక స్టార్ట్ అవుతుంది, ఇంకా మండి ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట మంట. అలా ఉంది. సో ఇప్పుడు ఈ శత్రువుని డిస్ట్రాయ్ చేయాలి. ఎలా డిస్ట్రాయ్ చేయాలి అనేది తెలుసుకోవడానికి ముందు అసలు ఎక్కడ ఉంటాడు ఈ శత్రువు, కామ రూపంలో ఎక్కడ మనని ఎలా కవర్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కృష్ణుడు చెప్పబోతున్నాడు ఎక్కడెక్కడ ఉంటుంది కామం అనేది, ఎక్కడ ఆవరించి ఉంటుంది అనేది చెప్తున్నాడు. 40వ శ్లోకం. ఒక్క 5 minutes ఎక్స్ట్రా చెప్తాను. ఇంద్రియాణి మనోబుద్ధిర్ అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయేత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములను మనస్సును బుద్ధియు ఈ కామమునకు స్థావరాలు. వీటి ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును కప్పిపుచ్చి అతనిని కలతపెట్టును. థ్యాంక్ యూ. చెప్పాడు కదా 3 ప్లేసుల్లో ఈ కామం అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఫస్ట్ ప్లేస్ ఏంటంటే, ఫస్ట్ అంటే 3 గేట్స్ అనమాట. కామం లోపలికి ఎలా ఎంటర్ అవుతుంది, 3 గేట్లలోంచి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ గేట్ ఏంటంటే ఇంద్రియాలు, మన యొక్క సెన్సెస్. మనం ఎప్పుడైతే చూస్తాం ఒక వస్తువు ఇది కావాలి అని కోరిక వస్తుందో, దట్ ఈస్ వేర్ ఫస్ట్ కామం లోపల ఎంటర్ అవుతుంది అనమాట. ఇంద్రియాల ద్వారా లోపలికి ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ గేట్. రెండో గేట్ అక్కడి నుంచి ఇంద్రియాల నుంచి మనసుకి వెళ్తుంది అనమాట. మనసులోకి వెళ్ళి ఆ కోరిక మనసులోకి వెళ్ళి కూర్చుంటుంది, అంటే కామం మనసులోకి ఎంటర్ అవుతుంది, రెండో గేట్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ బుద్ధి, మన బుద్ధిలోకి నెక్స్ట్ ఎంటర్ అవుతుందన్నమాట. ఓకే, అప్పుడు బుద్ధి ఏంటంటే ప్లాన్ వేస్తుంది. ఓకే, ఆ వస్తువుని ఎలా తీసుకురావాలి మన దగ్గరికి అని. ఇది వస్తువు అని చెప్పాను. ఎవడో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి మీద కోరిక కలిగింది. కోరిక కళ్ళ ద్వారా చూశాడు, కోరిక కళ్ళలోంచి లోపలికి ఎంటర్ అయింది. ఆ అమ్మాయి మనసులోకి వెళ్ళింది, అమ్మాయి మీద మనసు పడ్డాడు. అక్కడి నుంచి బుద్ధి లోపలికి వెళ్తుంది, బుద్ధి పనిచేయడం మొదలెడుతుంది, ఎలా అమ్మాయిని పొందాలి. సో దిస్ ఈజ్ హౌ కామం అనేది ముందు ఇంద్రియాల నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది, తర్వాత మనసులోకి వస్తుంది, మనసులోంచి బుద్ధిలోకి వస్తుంది. అక్కడి నుంచి బుద్ధి పక్కనే సోల్ ఉంటుంది. బుద్ధి యొక్క నెక్స్ట్ డోర్ నైబర్ వచ్చి సోల్ అనమాట. అంటే మనం బుద్ధి పక్కనే, సోల్ పక్కనే బుద్ధి ఉంటుంది. అప్పుడు ఎంత ఈజీగా సోల్ని క్యాప్చర్ చేయొచ్చు. అది బుద్ధి కూడా కామవశం అయిపోయింది అనుకోండి, సోల్ ఎంత ఈజీగా ఆ జీవుడు అలా దాని కామవశంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది. సో స్థావరాల గురించి చెప్పాడు ఇప్పుడు కృష్ణుడు. సో స్థావరాలు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అంటే, శత్రువు ఫస్ట్ గేట్లోంచి ఎంటర్ అయ్యాడు, తర్వాత రెండో గేట్లోకి వచ్చాడు, మూడో గేట్లోకి వచ్చాడు. ఇది ఇందాక ఎగ్జాంపుల్ నేను చెప్దాం అనుకున్నాను ఇది. సో ఎనీవే చూస్తున్నారు కదా, పొగ చేత అగ్ని, ఈ కామం ఎలా కవర్ చేస్తుంది, పొగ చేత అగ్ని కనిపిస్తుంది, పొగ చుట్టూతా ఉంది. తర్వాత అద్దం అంతా డస్ట్ పట్టేసింది, కానీ మనిషి ఒక ఆకారం కనిపిస్తుంది అక్కడ. మూడవది గర్భస్థ సోల్, మన కంటికి కూడా కనిపించదు. అంటే కామం అంత థిక్ లేయర్ అనమాట ఆవరించేసింది. ఈ మూడు గుణాలే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫస్ట్ది ఏంటంటే పొగ చేత అగ్ని అంటే సత్వగుణం. మనుషులు యాక్చువల్గా సత్వగుణంలో ఉండాలి. కామం నుంచి బయటకు రావాలంటే ఫస్ట్ అసలు యాక్చువల్గా సత్వగుణంలో ఉంటే ఈజీగా రావచ్చు. మనుషులు తమోగుణంలో ఉంటే కామం నుంచి బయటకు రావడం చాలా కష్టం. రెండోది రజోగుణం, మూడోది తమోగుణంలో చూపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ చూపించుకుంటాము. 41 శ్లోకం. ఇప్పుడు చెప్పాడు కదా ఎక్కడెక్కడి నుంచి ఎంటర్ అవుతుంది కామం అనేది చెప్పాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం 41లో. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. చదవండి ఎవరండి. కావున భరత మహర్షులలో ఓ శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహము ద్వారా పాపచిహ్నమైన ఈ కామమును మొట్టమొదటచే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయనట్టి ఆ దానిని నశింపజేయము. సో ఎక్కడి నుంచి అటాక్ చేయాలి? ఇప్పుడు ఒక శత్రువు 3 గేట్లు ఉన్నాయి, 3 గేట్ల నుంచి శత్రువు ఎంటర్ అవుతున్నాడు. ఏ గేట్ దగ్గర శత్రువుని అటాక్ చేయాలి చెప్పండి? ఎక్కడ ఆపాలి శత్రువుని? ఒక ఎనిమి ఎంటర్ అవుతుంది. వెరీ గుడ్, మీరందరూ చాలా ఇంటెలిజెంట్. ఫస్ట్ గేట్ దగ్గరే ఆపాలి. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు, మొదటి గేట్ దగ్గరే ఆపేసాయని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే అది ఒకసారి ఫస్ట్ గేట్ దాటి రెండో గేట్లోకి వచ్చింది అనుకోండి, కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. రెండో గేట్ దాటి మూడో గేట్లోకి వస్తే
ఇంకా స్ట్రెంత్ వచ్చేస్తుంది. ఇంకా దాన్ని అసలు కంట్రోల్ చేయలేము, అన్కంట్రోల్. ఒక్కసారి ఎప్పుడైతే కామం మన బుద్ధిని ఆక్యుపై చేస్తుందో, మన బుద్ధి కామం కంట్రోల్లోకి వెళ్ళిపోతుందో, ఇంకా దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మన బుద్ధి ఏంటంటే దానికి అనుగుణంగా పనిచేసి అది ఎలా తీర్చాలి ఆ కోరికను ఆలోచిస్తూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ గేట్లోనే ఆఫ్ చేయని చెప్పి చెప్తున్నాడు. శత్రువు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాడు? ఫస్ట్ వీక్ గేట్లోంచి ఎంటర్ అవుతాడు. వీక్ గేట్ ఏంటంటే ఇక్కడ మన ఇంద్రియాలు వీక్ గేట్స్ అనమాట, వీక్గా ఉంటాయి, వీక్ డోర్స్ అనమాట. స్ట్రాంగ్ ఎక్కడ అంటే మన ఇంటెలిజెన్స్, అది స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ గేట్లో ఎంటర్ అయ్యి ఆ వీక్ గేట్ కదా లోపలికి వచ్చేస్తాడు. ముందు కళ్ళు తెరిచే ఉంటాయి, ఇప్పుడు కళ్ళలోకి లోపలికి వచ్చేస్తుంటాయి, ఏదో మనకి చూసినవన్నీ కావాలనిపిస్తుంటుంది. అక్కడే ఆపేమనుకోండి హ్యాపీగా ఉండొచ్చు. అక్కడి నుంచి దాటి లోపలికి వెళ్తే ఇంకా ఇంకా లోపలికి వస్తే మన ఇంటెలిజెన్స్ని కూడా ఆక్యుపై చేసేస్తే అప్పుడు ఇంకా పక్కనే సోల్ ఉంటుంది కదా. సోల్ ఇంకా వెంటనే ఏమవుతుంది, బుద్ధిని కూడా కామం ఆక్యుపై చేసేస్తే సోల్ ఏం చేస్తుందంటే నేనంటే ఈ దేహం అని థింక్ చేయడం మొదలు. నేనంటే ఈ దేహం, నేను పుట్టిందే ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పి లెట్ మీ ఎంజాయ్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు సోల్కి ఏం తెలియదు, యాక్చువల్గా బుద్ధి నడిపించాలి సోల్ని. ఓకే, అందుకని కృష్ణుడు ఏం చెప్తాడంటే ఫస్ట్ గేట్లోనే ఆఫ్ చేయదాన్ని అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే జ్ఞానాన్ని, ఆత్మానుభవాన్ని నాశనం చేస్తున్నది అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ లెట్ us see 42లో అని చెప్తున్నాడు చూద్దాం ఇంకా. సో 42లో కృష్ణుడు ఏంటంటే ఒక హైరార్కీ ఇస్తున్నాడు అన్నమాట. అసలు ఎవరు బాస్, మన బాడీలో ఎవరు బాస్, ఎవరి మాట ఎవరు వినాలి ఫస్ట్ అనేది చెప్తున్నాడు అనమాట. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. జడ పదార్థము కంటేనో ఇంద్రియములు ఉత్తమమైనవి, ఇంద్రియముల కంటేనో మనస్సు ఉత్తమమైనది, మనస్సు కంటేనో బుద్ధి మరింత ఉత్తమమైనది, బుద్ధి కంటేనో ఆత్మ మరింత అధికంగా ఉత్తమమైనది. సరే, హైరార్కీ చెప్పండి అనమాట. ఎవరు మన బాడీలో ఎవరు బాస్, అసలు ఎవరి మాట ఎవరు వినాలి? మన ఇంద్రియాల మాట వింటున్నాం. ఇప్పుడు యాక్చువల్గా బాస్ ఎవరంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, జడ పదార్థం కన్నా ఇంద్రియాలు గొప్పవి, నో డౌట్. అంటే జడ పదార్థం కన్నా, ఇప్పుడు ఇలాంటి వస్తువు కన్నా ఇంద్రియం బెటర్. కానీ అలాంటి ఇంద్రియం కన్నా కూడా మనసు బెటర్, మనసు బెస్ట్, నెక్స్ట్ లెవెల్ మనసు అనమాట. మనసు కన్నా బుద్ధి ఇంకొంచెం హైయర్ లెవెల్ అనమాట. బట్ బుద్ధి కన్నా సోల్ హైయర్. అంటే సోల్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద బాడీ. ఓనర్ మాట వినాలా, సర్వెంట్ మాట వినాలా? ఇప్పుడు సర్వెంట్, ఇంద్రియాలు సర్వెంట్లు లాంటివి, ఓనర్ అంటే సర్వెంట్ మాట వింటున్నాడు అనమాట. ఎంత షేమ్ ఆలోచించండి. ఓనర్ సర్వెంట్ మాట వింటున్నాడు. సర్వెంట్ యాక్చువల్గా ఓనర్కి సేవ చేయాల్సిన పోయి ఓనర్ వెళ్ళి సర్వెంట్కి సేవ చేస్తున్నాడు. ఇంద్రియాల కంట్రోల్కి మనం వెళ్ళడం అనమాట. అది ఇంద్రియాలు సోల్ చెప్పినట్టు బుద్ధి చెప్పినట్టు వినాలా, లేకపోతే ఇంద్రియాలు చెప్పినట్టు బుద్ధి వినాలా? ఒకసారి ఆలోచించండి. జరిగేదంతా రివర్స్ జరుగుతుంది అనమాట. అందుకనే ఈ కన్ఫ్యూజన్ మనం. సో ఓనర్ ఎవరంటే మన యొక్క సోల్ అండి, మనం. వీఆర్ ద ఓనర్స్. మనం చెప్పిన మాట ఇంద్రియాలు వినాలి, మన ఇంద్రియాలు చెప్పిన మాట మనం వినకూడదు అనమాట. సో ఫైనల్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. 43 ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఫైనల్. బాహుబలము గల ఓ అర్జున, ఈ విధముగా లౌకికములైన ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఆత్మ అతీతమని తెలుసుకొని మానవుడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే, అంటే కృష్ణ చైతన్యముచే మనస్సును నిశ్చలమనర్చుకొని ఆ విధముగా ఆధ్యాత్మిక బలమును సంపాదించుకొని అణిచివేయ సత్యము కాని కామమును, శత్రువును జయింపవలను. వెరీ గుడ్. ఫైనల్గా ఏం చెప్పాడు? అందుకనే మనం అంటే ఆత్మ ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కన్నా కూడా అత్యున్నతమైందని తెలుసుకుని ఆ ఆధ్యాత్మిక బలం అంటే ఆ బుద్ధితో, అంటే బుద్ధిని స్పిరిచువలైజ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే సోల్ దాని అంతటా నడవలేదు ఈ భౌతిక ప్రపంచంలో, దాని అంతటా పని చేయలేదు. దానికి బుద్ధి తోడు కావాలి, దానికి ఒక ప్రాపర్ మాస్టర్ కావాలన్నమాట. ఒక పక్కన ఒకళ్ళు సరిగ్గా పనిచేయగలిగిన వాళ్ళు ఉండాలి, ఒక నమ్మకమైన బాడీ గార్డ్ ఉండాలన్నమాట. ఆ బుద్ధి ఆ బాడీ గార్డ్లా పనిచేస్తుంది సోల్కి. సో బుద్ధి ఏం చేయాలి? ఆత్మని సరైన దారిలో నడిపించడం కోసం, అంటే మనం సరైన దారిలో నడిపించడం కోసం బుద్ధి సరిగ్గా పనిచేయాలన్నమాట. ఇంక నీకు బుద్ధి లేదా అని అడుగుతాం. అందుకని సో బుద్ధి పని ఏంటంటే సరిగ్గా నడిపించడం అనమాట. సో బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తా అంటే, బుద్ధి అంటే యాక్చువల్గా ఆధ్యాత్మిక జ్ఞానంతో సర్చార్జ్ అవ్వాలన్నమాట. మన యొక్క బుద్ధికి జ్ఞానం ఇవ్వాలి. దానికి ఫుడ్ ఏంటంటే జ్ఞానం. బుద్ధికి ఫుడ్ జ్ఞానం. మనసుకి ఎప్పుడు ఎంజాయ్మెంట్, బుద్ధికి ఎప్పుడు జ్ఞానం. సో బుద్ధికి సరైన జ్ఞానం ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బుద్ధి సరైన దారిలో నడిపిస్తున్నాడు మనం లాస్ట్ వీక్ క్లాసులోనే, బిఫోర్ లాస్ట్ వీక్ క్లాస్లోనే ఒక రథమును
దానిలో ఒక సారథి 5 గుర్రాలు అది చూసాం కదా. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే అందులో సారథి ఎవరైతే ఉంటారో అది బుద్ధి అన్నమాట. ఆ చేతుల కళ్ళాలు ఏవైతే ఉంటాయో అది మనస్సు, ఆ గుర్రాలు ఏవైతే ఉంటాయో అవి ఇంద్రియాలు. ఈ గుర్రాలు కళ్ళాలు అన్నీ కూడా సారథి, రథసారథి చేతిలో ఉండాలి. అప్పుడే ప్రయాణం, లోపల కూర్చున్న ప్రయాణికుడు అంటే సోల్ ప్రయాణం సరిగ్గా సాగుతుంది అనమాట. రథసారథి గుర్రాలు చెప్పినట్టు వెళ్తే అలా గుర్రాలను కంట్రోల్ చేయాల్సిన వాడు సారథి కదా. సో ఇంద్రియాలని అదుపు చెయ్యి బుద్ధితోటి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. ఇప్పుడు అన్ని ఫుడ్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫుడ్ ఉంది, నీకు ఆ ఫుడ్ మంచిది కాదు, లేకపోతే ఆల్కహాల్ ఉంది, నీకు మంచిది కాదు, దాని చెడు ఏం జరుగుతుంది, అది తాగడం వల్ల ఏం జరుగుతుంది అనేది నీకు అన్నీ తెలుసు. బుద్ధికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఫీడ్ చేసాం బుద్ధికి ఇన్ఫర్మేషన్. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ పాడైపోతుంది, అన్నీ ఫీడ్ చేసాం. వెనెవర్ మళ్ళీ ఒక ఆల్కహాల్ బాటిల్ కనిపించగానే బుద్ధి వెంటనే ఏం చేయాలి, ఫస్ట్ చేయాల్సిన పని, నో ఇది మంచిది కాదు, ఆల్రెడీ దీనివల్ల వచ్చే నష్టాలని చదివాం మనం, దీన్ని ముట్టుకోవద్దు, ఇంకా చూడొద్దు, ఆల్రెడీ శాస్త్రంలో కూడా చెప్పారు తాగుడు పాపం అని చెప్పారు అని చెప్పి బుద్ధి వెంటనే అలర్ట్ చేయాలి, మనసుని కంట్రోల్ చేయడం మొదలెట్టాలి. అప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి, దెన్ మళ్ళీ దాన్ని జరుపుకోవడం. అందుకే అప్పుడు మన ప్రయాణం, భౌతిక ప్రపంచంలో ప్రయాణం ఈ కామం అనే శత్రువుని జయించడం. అంటే కామం అంటే ఆ ఆల్కహాల్ కనిపిస్తే ఎంజాయ్ చేయాలనే కోరిక ఉంది, దట్ ఈస్ కామం. ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే ఎంజాయ్ చేయాలనే కోరిక, దట్ ఈస్ కామం. ఒక అమ్మాయి అబ్బాయి కనిపిస్తే ఎంజాయ్ చేయాలని కూడా అది కామం. సో దీనిని జయించమని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. బుద్ధిని సరైన దారిలో పెట్టు, ధర్మబద్ధంగా అన్నాడు, నీకు కష్టాలు ఉండవు, నువ్వు మోక్ష మార్గంలోకి వస్తావు, అల్టిమేట్గా నన్ను చేరుకుంటావు అని చెప్పి కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. అలా చేయకపోవడం వల్లే ఇన్ని జరుగుతున్నాయి మనకి. కృష్ణుడు ఇందాక చెప్పాడు కదా, నువ్వు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సక్రమంగా మంచి కర్మబంధంలో పడరు, ఎవరైతే పాటించారో వాళ్ళు నాశనం అవుతారని చెప్పాడు కదా. ఇదే నాశనం అనమాట. ఈ బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడంతో కామం కంట్రోల్లోకి వెళ్ళి అది నాశనం అయిపోతుంది. మన నాశనానికి కారణం అవుతుంది. అంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, ఆ సైకిల్లోకి వచ్చేస్తాం. నాశనం అంటే అది మళ్ళీ సోల్ బర్తులు తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే బుద్ధి బాడీ గార్డ్లా పనిచేయాలని చెప్పాను కదా. ఆ బాడీ గార్డే శత్రువు కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఎవరు, ఆటోమేటిక్గా మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. శత్రువు కంట్రోల్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. బాడీ గార్డే దాని కంట్రోల్లోకి వెళ్తాం, ఇంకా రాజు ఇమీడియట్గా వెళ్ళిపోతారు కదా శత్రువు కంట్రోల్లోకి. సో అందుకని దీనిని ఇక్కడ స్ట్రాంగ్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. అది దీని యొక్క సారాంశం. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? సారీ, ఒక 5-10 minutes ఆల్మోస్ట్ లేట్ అయింది, సారీ ఏమనుకోవద్దు. జస్ట్ వాంట్ టు ఫినిష్.